దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయం 5-6 వచనాల ప్రకారంగా మనము చీకటి వారము కాము, రాత్రి వారము కాము, పగటి వారమై ఉన్నాము. అంటే పగటి సంబంధులంట. పగటి సంబంధులంటే ఇప్పుడు పగలండి. ఇప్పుడు మనం పడుకుంటామా? సాధారణంగా పడుకోం కదా భౌతికంగా. అలాగే రాత్రి వస్తే ఏమవుతుంది చెప్పండి? రాత్రి ఏం చేస్తాం? పడుకుంటాం. పనులన్నీ పక్కన పెట్టి విశ్రాంతిలోకి వెళ్తాం కామన్గా. అయితే ఇక్కడ గమనించండి, ఇప్పుడు అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా మనకు చెప్తున్న మాట ఏంటంటే, కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక ఉందము. ఇతరులు నిద్రపోతారు. ఇతరులు అంటే ఎవరంటే లోకంలో ఉన్నవాళ్ళు. అంటే వాళ్ళు నిద్రపోతున్నారు, మనం నిద్రపోకూడదంట, మెలకుగా ఉండాలంట. ఏమిటి ఈ నిద్ర? ఏమిటి ఈ మెలకువతనం? ఏమిటి అంటే పగలు కాబట్టి పడుకోము అంటే రాత్రి అందరూ పడుకుంటారండి. మరి ఇతరులు లోకంలో ఉన్నవాళ్ళు రాత్రి పడుకుంటారు, అలాగని మేము పడుకోకూడదా? ఈ శరీరానికి సంబంధించిన నిద్ర కోసం కాదు ఇక్కడ మాట్లాడేది, ఆత్మకు సంబంధించిన నిద్ర కోసం మాట్లాడుతున్నాడు. ఆత్మలో నిద్రపోయేవారుగా కనుకుంటే ఏం జరుగుతుందో తెలుసండి? ఉన్నాయి కోల్పోతాం, కలిగి ఉన్నది కోల్పోతాం. చూడండి, ఆత్మలో గనుక నిద్ర వస్తే, శరీరానికి నిద్ర వస్తే పడుకుంటాం. పడుకున్నవాడు ఏమండి ఎలాగంటే ఇంకా ఏమీ తెలియదు, ఏ పనులు చేయలేడు, ఎవరేం చెప్తున్నారో వినలేడు, చూడలేడు, విశ్రాంతిలో ఉంటాడు. ఏం జరుగుతుందో పడుకున్నవాడికి తెలియదు. ఎవరో వచ్చి ఏదో చేసేస్తున్నారన్నా కానీ తెలియదు. హఠాత్తుగా ఏం జరుగుతుందో తెలియదు. ఆ మధ్య అక్కడక్కడ భూకంపాలు రావటం మనం విన్నాం. ఆ భూకంపాలు కలిగిన సమయంలో చూడండి, వాళ్ళు నిద్రపోతున్నారు, భూకంపం వచ్చేసింది, వాళ్ళకి తెలియదు, అది నిద్రలో ఉన్నారు. కాబట్టి ఆ భూకంపం వచ్చినప్పుడు భూమి బద్దలైపోయింది, అందరూ భూమి నెరవిడిచి వాళ్ళందరినీ అది మింగేసింది, చనిపోయారు. అదే నిజంగా భూకంపం వస్తుంది, ఇగో ఈ రాత్రి భూకంపం వస్తుంది అని తెలిసినప్పుడు నిద్రపోయేవాడు నిద్రపోతాడా చెప్పండి? ఎందుకని? ముందుగా సమాచారం తెలిసింది కాబట్టి, అర్థమైంది కాబట్టి, విషయం అంతా అర్థమైంది, తెలిసింది కాబట్టి, అమ్మో నేను బ్రతకాలి, నేను నా భార్య పిల్లలు, ఇదిగో ఈ రాత్రి పెద్ద తుఫాన్ రాబోతుందంట, భూకంపం రాబోతుందంట, ఈ ప్రాంతంలో ఉంటే మునిగిపోతామంట, ఎక్కడ ఉంటే భూకంపంలో నశించిపోతామంట, కాబట్టి మేము వేరే చోటుకి వెళ్ళిపోవాలి అని ఏదో ఒక ప్రయత్నం చేస్తాడు. అందుకని నిద్రపోడు. ఎందుకని? ఒక ప్రమాదము పొంచి ఉంది కాబట్టి నిద్రపోతాడండి. రాత్రివేళ దొంగ వస్తున్నాడని తెలుసు, మనకి తెలుసు కాబట్టి ఇప్పుడు పడుకుంటామా చెప్పండి? మంచిగా మాట్లాడండి. పడుకోము. అయితే దొంగ వస్తాడన్న సంగతే ఇంత కూడా మనకు తెలియదు. అప్పుడేమవుతుంది? వాడు వస్తాడు, దోచుకొని వెళ్ళిపోతాడు. ఒకవేళ సడన్గా మెలకు వచ్చింది, ఆడక్కడ ఏదో బీరువా తీస్తున్నాడు అనుకోండి, అప్పుడే మెలకు వచ్చింది, వెంటనే ఎవడురా నువ్వు అనేటప్పటికి ఆడి చేతిలో కత్తి ఉంటుంది, కత్తికి బలి అయిపోతాం. అదే ముందే మనకు తెలుసు ఆడు వస్తాడని తెలుసు, అప్పుడు మనం ఏం చేస్తామండి? ఆయుధాలు పట్టుకొని రెడీగా కాసుకొని కూర్చుంటాం. ఆడు రాకుండా అడ్డుకుంటాం. ఒకవేళ వచ్చినా ఆడిని బతికి బట్టనివ్వం మనం. అంటే జాగ్రత్తలు తీసుకుంటాం మనం. అదే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనతో ఏం చెప్తున్నాడంటే, ఈ శరీర సంబంధమైన జీవితంలో నిద్రపోయేటప్పుడు ఏదైనా ప్రమాదాలను గూర్చిన సమాచారం వింటే ఎలా నిద్రపోవో, మెలకుగా ఉంటావో, అలాగే ఆత్మీయ జీవితంలో నువ్వు ఎల్లప్పుడూ మెలకుగా ఉండాలి అని వాక్యం అంటుంది. చెప్పండి, ఎల్లప్పుడూ. ఒక రాత్రి ఒక పగలని కాదు. భౌతికంగా పడుకోండి, పర్వాలేదు. శారీరకంగా రాత్రి వేళ పడుకోండి, నిద్రపోండి,
అలసట ఉన్నప్పుడు నిద్రపోయి అలసట తీర్చుకోండి, పర్వాలేదు. కానీ ఏమంటే ఆత్మీయ జీవితంలో మాత్రం నిద్ర వస్తే చాలా నష్టపోతాం మనం. ఆత్మీయ జీవితంలో ఎప్పుడు నిద్ర రాకూడదు. నిద్ర కనుక వచ్చిందంటే ఆత్మీయ జీవితంలో అంటే నిద్ర మత్తు, ఏం జరుగుతుందో తెలియదు, భక్తి ఎలా చేస్తున్నామో తెలియదు, ఏదో వెళ్తున్నామో వస్తున్నాం. అదే మెలకుగా ఉన్నవాడు అనుకోండి, అమ్మో నా దేవుడిని ఆరాధించడానికి వెళ్ళాలి, నా దేవుని సన్నిధిని నేను నిర్లక్ష్య పెట్టకూడదని ఒక భయం ఉంటుంది. భక్తి జీవితంలో భయం వచ్చేస్తుంది. మెలకు కలిగిన వాడి యొక్క జీవితంలో గొప్ప భయం కలిగి ఉంటాడు వాడు. హల్లెలూయా చెప్పండి. ఆత్మీయ జీవితంలో మత్తు, ఆత్మీయ జీవితంలో నిద్ర గనక వస్తే భౌతిక జీవితంలో వచ్చిన నిద్ర వలన, అలాంటి నిద్ర వలన చాలామంది చాలా కోల్పోయారు. నిద్రపోతున్నప్పుడే దొంగలు వచ్చి దోచుకొని వెళ్ళిపోతున్నారు. నిద్రపోతున్నప్పుడే మృగాలు కూడా వస్తాయి. నిద్రపోతున్నప్పుడే కొండ చెలవ మనిషిని మింగడానికి చూస్తుందంట. కొన్ని పర్యాయాలు ఇలా భౌతికంగా వచ్చే నిద్ర వలన ఎన్నో నష్టాలు. డ్రైవింగ్ చేసే డ్రైవరు ఏమండి సడన్గా నిద్రపోయాడు, ఏమవుతుంది ఇప్పుడు చెప్పండి? ఇక్కడ పాలకొల్లు లాక్ సెంటర్లో బట్టలు కొట్టాయనంటండి. ఫ్యామిలీతో ఏదో ఊరెళ్ళాడు ఆయన, చాలా దూరం ప్రయాణం, కారులో తిరిగి వస్తున్నాడు. సరిగ్గా భీమవరం ఎక్కడో దాటారంట, వచ్చేసారు. ఇంకా సడన్గా ఒక చెట్టుని కొట్టేశాడు ఆయన. అప్పుడే కునుకు పట్టిందంట తెల్లవారుజామున. ఇక పిల్లలు బతికారు, భార్య భర్త, చిన్న పిల్లలంట, భార్య భర్త ఇద్దరూ చనిపోయారండి. చూడండి, నిద్రపోకూడనే సమయంలో నిద్రపోతే, డ్రైవింగ్లో ఉన్నాడు కదా, డ్రైవింగ్లో ఉన్నవాడు నిద్రపోతే ఎలాగా చెప్పండి? అదే బస్సు డ్రైవర్ నిద్రపోతే, ఒక ఫ్లైట్ నడిపేవాడు నిద్రపోతే, ఒక ఓడ నడిపేవాడు నిద్రపోతే, లారీ నడిపేవాడు నిద్రపోతే ఏం జరుగుతుంది? ఆ బండిలో ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు ప్రమాదం, తెలుసండి. ఆ నిద్రపోయాడు, ఎన్నో గొద్దుతాడు, మనుషుల మీదకి వెళ్ళిపోతుంది అంతే. అనేకుల్ని చంపుతాడు, వాడికి వాడే చచ్చిపోతాడు. ఇలాగ చాలామంది జీవితంలో నిద్ర, ఆత్మీయంగా నిద్ర వచ్చేసి ఆత్మీయ జీవితంలో నిద్ర మత్తుగా ఉండటం వలన తీవ్రమైన నష్టాలు చూశారు, కష్టాలు పడ్డారు. అయితే ఈ పూట ప్రభు మనతో చెప్తున్నాడు, నువ్వు ఆత్మీయ జీవితంలో మెలకుగా ఉండాలి, మెలకు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఈ మాటల చేత మెలకు తెచ్చుకోవాలి. బైబిల్లో కొంతమందికి పట్టిన ఆత్మీయ నిద్ర పట్టేసింది. అలాంటి నిద్ర వలన వాళ్ళకి ఎలాంటి కష్టాలు కలిగినాయి, ఎంత నష్టపోయారు, తర్వాత ఆత్మీయంగా మేలుకున్న తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు, ఈ సంగతులు మనం నిన్న రాత్రి కూడా ధ్యానం చేసాం. ఈ పూట కూడా మరొక విషయాన్ని ధ్యానం చేద్దాం. హల్లెలూయా చెప్పండి మరొకసారి. హల్లెలూయా. చూడండి నా దేవుని బిడ్డలారా, యోనా ఉన్నాడు బైబిల్లో. ఆ యోనా ఏమండి, దేవుడు అన్నారు, నీవు నినివే పట్టణానికి వెళ్ళి నా మాట చెప్పేసి రా అంటే, దేవుణ్ణి కాస్త దేవుని మాటను నిర్లక్ష్య పెట్టి తర్షీషుకి వాడెక్కాడంటే, వాడరేవు దగ్గరికి వెళ్ళి వాడెక్కి తర్షీషుకి వెళ్ళిపోతున్నాడు. టికెట్ తీసుకున్నాడు, చక్కగా హ్యాపీగా ప్రయాణం అవుతున్నాడు. వాడ సముద్రం మధ్యలోకి వెళ్ళింది. వాళ్ళు చాలామంది, చాలా రకాల మనుషులు ఎక్కారు. ఆ వాడలో అందరూ ప్రయాణం చేస్తున్నారు. వాడ నావికుడు ఉన్నాడు, వాడను చక్కగా నడుపుతున్నాడు, అంతా బాగానే ఉంది. మధ్యలోకి వెళ్ళేసరికి ఒక తుఫాను దాని మీదకి వచ్చి కొట్టిందంట. భయంకరమైన తుఫాను దాని మీద పడింది. ఆ తుఫాను వస్తే పర్వాలేదు, గాలి తుఫాను ఏకమై కొడితే ఇక వాడ అటు ఇటు ఊగిసలాడిపోయి నీళ్ళు వచ్చేసే పరిస్థితి. వాడ బరువు అయిపోతుంది. ఇప్పుడు నీళ్లు, మనుషులు ఉన్నారు, లగేజీలు ఉన్నాయి, వారి తినుబండారాలు, ఆహార పదార్థాలు ఎన్నో ఉన్నాయి. మనుషులు బరువే, ఈ వస్తువులు బరువే. అంత బరువు వేసుకొని వెళుతున్న వాడలో నీళ్లు కూడా వచ్చేసినాయి ఈ గాలి తుఫాను వలన. సరే, వాడ నావికుడికి ఇంకా వీళ్ళందరూ చాలా నాశనం అయిపోయేలాగా ఉన్నారు, అందరూ నశించిపోయేలాగా ఉన్నారు, ప్రమాదం పొంచుకొచ్చింది. ఇప్పుడు ఏం చెయ్యాలి?
ఇప్పుడేం చెయ్యాలి అని ఆలోచించి, ఇదిగో మీరందరూ మీ దేవుడికి ప్రార్థన చేసుకోండి. మీరెవరికి ప్రార్థన చేస్తారో, ఏ దేవుడైనా వచ్చి, అంటే ఇంకా వాళ్ళ చేతుల్లో ఏమీ లేవు. ముందన్నాడు, మీ దగ్గర ఉన్నటువంటి వస్తువులన్నీ తీసి సముద్రంలో పడేయండి అన్నాడు. ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నానండి. సూట్ కేసు నిండా పట్టు చీరలు పట్టుకెళ్తున్న ఒక ఆమె. అప్పుడు వాడ నావికుడు ఏమన్నాడు, అమ్మా ప్రమాదం వచ్చేసింది, నీళ్ళు వచ్చేసినాయి కదా, వాడ తేలిక అవ్వాలి, ఇప్పుడు ఇంత గాలి ఇంత తుఫాను మధ్యలో మనం చిక్కుకుపోయాం, నీ పట్టు చీరలతో ఉన్న నీ సూట్ కేసు తీసి పడే అన్నాడు. పడేస్తుందండి? లేదండి, నేను ఎంతో చాలా ఖరీదు పెట్టి కొనుక్కున్నానండి, ఇంత ఖరీదైంది, నేను పడేయను, నేను మునిగిపోయినా పర్లేదు. అలాగే ఎవరైనా అంటారండి ఇప్పుడు? ఎందుకని ప్రమాదం ఎవరికి పొంచి ఉంది? వాడ నావికుడికా? ఎవరికి మరి? ఆ మనిషికి కూడా, వాడలో ఉన్న వాళ్ళందరికీ ప్రమాదం వచ్చేసింది. మరి ఇప్పుడు ఒకవేళ ఆమె పడేయను, నేను పారవేయను, సముద్రంలో పడేయను అని హల్లెలూయా, సముద్రంలో పడవేయను అని కనుక అలా భీష్మించి కూర్చుంటే చివరికి ఏం జరుగును? ఎవరు మట్టుకు వారు, అమ్మో ఇది నాకు చాలా విలువైంది, 10 కేజీల బంగారం పట్టుకెళ్తున్నాడు, అమ్మో ఈ 10 కేజీల బంగారం నేను పడేయను. పడేయాల్సిందే. వాళ్ళ దగ్గర ఏమీ లేకుండా తేలికైపోవాలంటే ఇప్పుడు ఏమండి, నాకు ఇష్టమైన ఆహార పదార్థాలు వండుకొని తెచ్చుకుంటున్నానండి, కుదరదు, పడేయాలి నువ్వు. మొత్తం అన్నీ దగ్గరుండి అందరి చేత అన్నీ పడించేశాడు వాడ నావికుడు. ఇప్పుడైనా వాడ తేలికవుతుందా అంటే అబ్బే, ఎక్కడ, మునిగిపోయే పరిస్థితిలో ఇంకా ప్రమాదం ఎక్కువ అవుతుంది. అప్పుడు చెప్పాడు, దయచేసి ఇదిగో ఇలా చేసినా కానీ ఈ ప్రమాదం నుండి మనం బయటపడేలాగా లేము, మీరు దయచేసి మీ దేవుళ్ళకి మీరు ఏ దేవుని కొలుస్తారో ఆ దేవుని కొలవండి. ఏ దేవుడైనా వచ్చి ఆపకపోతాడా? దేవుడు అనేవాడు ఉంటే ఖచ్చితంగా ఆపుతాడు. మనం ఈ ప్రమాదంలో ఉండటం చూస్తాడు, ఆపుతాడు. దయచేసి ఆ దేవుడు ఎవరో, మొత్తం మీద మీరు ఎవరికి ప్రార్థన చేస్తారో చెయ్యండి అని చెప్తే అందరూ వారి వారి దేవుళ్ళకి దేవతలకి మొరపెట్టారు, ప్రార్థనలు చేశారు, కేకలు పెట్టారు. కొంతమంది భక్తి చేసేటప్పుడు ఎలా చేస్తారండి, శరీరాన్ని కోసుకుంటారు కూడా, బలులు అర్పిస్తారు కూడా. బలి అర్పించడానికి అక్కడ ఏ గొర్రెలు ఉన్నాయి? అన్నీ పడేశారు కదా, ఏమీ లేవు. ఒకవేళ ఏ మనిషినైనా బలిచ్చుంటే ఏమో. ఇలా భయంకరమైన పరిస్థితులు, వాడంతా భయంకరమైన పరిస్థితులే. ఎందుకింత విపత్తుకు వచ్చింది? ఎందుకింత ప్రమాదం వచ్చింది? కొన్ని కుటుంబాలు చూడండి, కుటుంబం నిండా ఆపదలే ఉంటాయి. భర్తకి ఆపద, భార్యకి ఆపద, పిల్లకి ఏమండి కొడుక్కి ఆపద, మనవలకి ఆపద, ఇంట్లో ఉన్న పెద్దోళ్ళకి ఆపద, వాళ్ళు ఉన్న ఇంట్లో పరిస్థితులు కూడా ప్రతికూలంగా, అప్పులు, తింటాకి లేకపోవటం, అన్నీ ప్రతికూలంగానే. అంటే దాని అర్థం ఏమిటి? ఎందుకు ఎలా జరుగుతుంది ఇప్పుడు? పోనీ ఒకరు బాగుంటే ఒకరు బాగోలేదు అనుకుంటే పర్వాలేదు, కానీ ఎవరికీ బాగోలేదు. ఏమిటి పరిస్థితి? అందరికీ, కుటుంబం అందరికీ విపత్తే, అందరూ ప్రమాదంలో ఉన్నారు. ఓ మాట చెప్పనా, ఇప్పుడు 10 మంది ఉన్నారు కుటుంబంలో, 10 మంది ఉన్న కుటుంబంలో 9 మంది ప్రమాదంలో ఉన్నారు. ఒక్కడు క్షేమంగా ఉన్నాడు అనుకోండి, ఆ ఒక్కడైనా ఆ 9 మందిని కాపాడతాడు కదా. 10 మంది కూడా ప్రమాదంలో ఉన్నారు. ఇప్పుడు ఎవరు కాపాడతారు చెప్పండి? ఎవరు కాపాడతారు? నీవు నీ కుటుంబానికి, నీ కుటుంబం అంతా ప్రమాదంలో, ఒక విపత్తులో, ఒక నాశనము కాబోయే పరిస్థితిలో ఉంటే నువ్వు కాపాడే వ్యక్తిగా ఉండాలి. కానీ నువ్వు కూడా నాశనంలోనే ఉండిపోయావు, ఇంకెవరు కాపాడతారు? సరే, ఏమిటి ఇంత ప్రార్థన చేసినా, ఇంతగా దేవుణ్ణి కొలిసినా ఏ దేవుడు రాలేదు కాపాడటానికి? అయ్యో, ఒకవేళ ఏ దేవుడినైనా మర్చిపోయారేమో ఎవరైనా. రే, నీ దేవుడిని నువ్వు ప్రార్థన చేశావు, నువ్వు అందరిని అడుగుతున్నాడు, అందరికీ అయ్యో నా దేవుడిని నేను మొరపెట్టాను, రాలేదండి. అయినా కానీ నా దేవతకు నేను కొలిసానండి, అయినా రాలేదండి. ఏ దేవత రాలేదు, ఏ దేవుడు రాలేదు. అయ్యో, ఈ సముద్రం మధ్యలో ఈ వాడలో మనం అందరం నశించిపోవలసిందేనా?
ఒకవేళ ఎవరైనా ఇంకా ప్రార్థన చేయలేదేమో చూద్దాం అని చెప్పి వాడ మొత్తం వెతుకుతుంటే ఒక వ్యక్తి దొరికాడు. ఎవరైనా గట్టి చెప్పండి. యోనా ఏం చేస్తున్నాడు అంటే అండి, చదవండి ఆ మాటలు. యోనా గ్రంథం యోనా గ్రంథం చూడండి, 1వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చదువుదాం. యోనా గ్రంథం. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి, చూడండి, వాడ బద్దలైపోయే పరిస్థితి, ఆ గతి పట్టిందంట. బద్దలైపోయే గతి వచ్చేసింది వాడంతా. భయపడి ప్రతివాడును వాడను అంటే ప్రార్థన చెయ్యాలి, తర్వాత వాడను తేలిక చెయ్యాలి. అప్పటికి యోన వాడ అడుగు భాగములో అదుగోండి గాఢ నిద్రలో ఉన్నాడంట. తెలుస్తుందా? చీమ కుట్టినట్టుగా అయినా తెలుస్తుందా? కొంతమందికి స్పర్శ ఉండదు, తెలుసండి. కొంతమందికి స్పర్శ ఉండదు. స్పర్శ లేకపోతే ఆ భాగం పనిచేస్తలేదు అని అర్థం. మందు పనిచేస్తలేదు, మందులు వేసుకున్నా పనిచేస్తలేదు అంటే దాని అర్థం ఏంటి? వ్యాధి ముదిరిపోయింది. వ్యాధి ముదిరిపోతే ఇక ఏ మందు పనిచేయదు. పచ్చకామర్లు ముదిరిపోయిన ఏ మందు పనిచేయదు. ఇంకా మనిషి ఏమవ్వాలి? కాటికి కాలు చేపాల్సిందే. ఇప్పుడు ఇతడు గాఢ నిద్ర, చీమ కుట్టినట్టుగా కూడా తెలియదు. ఇంత తుఫాను, ఇంత శబ్దం, అందరూ కేకలు పెడుతున్నారు, బొబ్బలు పెడుతున్నారు. కానీ అయ్యగారు ఏం చేస్తున్నాడంట చెప్పండి అమ్మా? గాఢ నిద్రపోతున్నాడంట. వాడు అడుగు భాగంలోకి అక్కడ దొరికింది, చక్కగా టికెట్ తీసుకున్నాడు. వాడు అడుగు భాగంలో నిద్రపోతున్నాడా? అప్పుడు వాడ నాయకుడు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి అదిగో చూడండి, వాడ నాయకుడు వచ్చాడు. ఆ వాడకి యజమాని ఓనర్ గారు వచ్చి, ఓయి నిద్రపోతా, ఎందుకా మాట అన్నాడు? ఎంత కోపం వచ్చి ఉంటుందో చెప్పండి. చూస్తే పెద్ద మనిషిలాగా ఉన్నాడు. ఒక యాజకుడు, ఒక దైవజనుడి యొక్క వస్త్ర అలంకరణ చాలా విలువగా ఉండేది పాత నిబంధనలో. మరి అతను చూస్తే ఆ దైవజనుడు గొప్పగా ఘనముగా కనబడవచ్చు, అందుకనే కొంచెం తగ్గించుకొని పోయి నిద్రపోతా అన్నాడు. ఎంత బాధ కలిగి ఉంటుందో, ఎంత కోపం వచ్చి ఉంటుందో. మేమందరం ఇలా విపత్తులో ఉంటే, ప్రమాదాలు ఉంటే నువ్వు నిద్రపోతావా? ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా వాడ నాయకుల్లాగా ఎవరైనా ఉంటే, ఓయి నిద్రపోతాని నిన్ను పిలిస్తే పరిస్థితి ఏంటి? నీ వల్లనే ఈ విపత్తు, నీ వల్లనే ఈ ఇంట్లో కష్టం, నీ వల్లనే, వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. నీ వల్లనే, లేచి నీ దేవునికి ప్రార్థించు అని చెప్తున్నాడు. కొంతమందికి వినాలి. దేవుని పిల్లలు వెళ్ళి అన్యులకి సమస్యలు చెప్తే వాళ్ళు అంటారు, మీరు నమ్ముకున్న దేవుడు గొప్పోడండి, ఆయనే మీకు సాయం చేస్తాడు అని అన్నారనుకోండి, చెంప మీద కొట్టిన దాంతో సమానం ఆ మాట అంటే. వాళ్ళంటే, మీరు నమ్మిన దేవుడు మీకు సాయం చేస్తాడండి. నువ్వు ఎందుకు పోయి చెప్పాలి? అసలు నీకు తెలీదా నీవు నమ్మిన దేవుడు నీకు సహాయం చేస్తాడని? పోయి వాళ్ళకి నీ సమస్యలు చెప్పుకుంటే, నీ కష్టాలు, నీ కన్నీళ్ళు చెప్పుకుంటే వాళ్ళు తీరుస్తారా? దేవుణ్ణి తక్కువ చేసినట్టు కాదు. ఇప్పుడు వాళ్ళందరూ దేవుణ్ణి ఎరగని వాళ్ళే ఉన్నారు వాడలో. ఇప్పుడు ఇతడొక్కడో దేవుణ్ణి ఎరిగిన వాడే ఉన్నాడు. అందుకనే ఏమన్నాడు చదవండి ఆ మాటలు.
అంతలో వాడవారు ఆ, ఎవరి ద్వారా ఇంత కీడొచ్చేసింది అసలు అని ఆ, ఆ, ఒక్కొక్కరికి ఒక నమ్మకం, చీట్లు వేద్దామని అనుకున్నారంట. అందరూ అనుకున్నారా, సరే చీట్లు వేద్దాం. చీట్లు వేయగా ఎవరి మీద వచ్చిందంట? యోనా మీద పడింది ఆ చీటి. ఆ, ఆ, అతన్ని చూచి అబ్బాయి నీ వ్యాపారం ఏంటి, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, నీ దేశం ఏంటి, నీ జనం ఎవరు, ఈ సంగతులన్నీ నువ్వు మాకు తప్పకుండా చెప్పాలి. నువ్వు చెప్పాలి మాకు. ఇప్పుడు నువ్వెవరవే, ఎక్కడి నుండి వచ్చావు, నీ జనం ఎవరు, నీ దేశం ఎవరు, ఏంటి నీ పరిస్థితులు ఏంటి, నీ వ్యాపారం ఏంటి, నువ్వేం చేస్తావు అని ఇవన్నీ అడుగుతున్నారు. ఎందుకని? చీటి అతని పేరు మీద పడింది కాబట్టి. అంటే వాళ్ళు ఎంతమంది ఎక్కుతున్నారో ఒక లిస్ట్ ఉంటుంది కదండి, ఆ లిస్ట్ని బట్టి చీట్లు వేసారు. అందరి పేర్లు రాసేస్తే యోనా పేరు మీద వచ్చిందంట ఆ చీటి. ఆ చీటి తీస్తే యోనా పేరు మీద వచ్చింది. రాగానే ఇప్పుడు అందరూ పట్టుకొని కాలర్ పట్టుకొని నిలదీసినట్టుగా, ఏంటి చెప్పాలి, నువ్వు ఇప్పుడు చెప్పాలి, ఏంటి నువ్వు ఎక్కడోడివి, ఎవరు నువ్వు అని ఇలా నిలదీసి అడుగుతున్నప్పుడు అతడు ఏమన్నాడు చదవండి. నేను హెబ్రీయుడను, చూడండి ఇక్కడ కొన్ని విషయాలు చెప్తున్నాడు. నువ్వెవరవే అని అడిగారా, అడిగితే ఇతడు ఏమంటున్నాడు, నేను హెబ్రీయుడను. చెప్పండి ఎవరంట? హెబ్రీయుడు అంటే ఎవరు? హెబ్రీయుడు అంటే ఎవరు? పౌరుషం కలిగినోళ్ళు. హెబ్రీయుడు అంటే రోషం కలిగినోడు అని అర్థం. హెబ్రీయుడు అని అంటే చురుకైన వారు అని అర్థం. రోషం కలిగినోడిని నేను. పేరు మంచిదే, హెబ్రీయుడిని నేను. తాను ఎవరో, ఏ జనములో నుండి వచ్చాడో చెప్తున్నాడు. నేను హెబ్రీయుడను కాబట్టి ఇదిగో నేను రోషం కలిగినోడిని అని చెప్పకనే చెప్తున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? సముద్రానికి భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందుండు భయభక్తులు గలవాడను నేనని చెప్తున్నాడు. సముద్రాన్ని భూమిని సృష్టించిన ఆకాశమందున్న దేవుడు. అసలు ఈ భూమిని సముద్రాన్ని సృష్టించింది ఎవరు అనుకున్నారు? జీవం కలిగిన దేవుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన యందు భయభక్తులు కలిగిన వాడను నేను. నా దేవుడు అది. నేను జీవం కలిగిన దేవుడిని కలిగి ఉన్నానని అన్ని బాగానే చెప్పాడు. చాలు. ఇక్కడ చూడండి, అతడు అబద్ధం ఆడకుండా ఒక విషయం చెప్తున్నాడు ఇక్కడ. నేను దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్నాను. నేను ఎందుకో దేవుడికి నాకు ఒక విషయం నడుస్తుందిలేండి, ఒక సంగతి నడుస్తుంది దేవునికి నాకు మధ్యలో. ఆయన నినివే పట్టణానికి వెళ్ళి నన్ను సువార్త చెప్పమన్నాడు. నేను చెప్పకుండా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానంటే తర్షీషుకి టికెట్ తీసుకొని వాడెక్కాను. అందుకని దేవుడికి నాకు కొంచెం వివాదం నడుస్తుంది. అందుకే పారిపోతున్నాను నేను. దేవుడు ఒక చోటకి వెళ్ళమన్నాడు, నేను వెళ్ళకుండా పారిపోతున్నాను. నేను పారిపోయి ఈ వాడెక్కాను. తర్వాత ఏమంటున్నాడు? 10వ వచనం, తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి, అదిగో వాళ్ళందరికీ భయం వచ్చేసింది. అయ్యి బాబా, నువ్వా కారకుడివి. ఈరోజు మీ కుటుంబాలలో కష్టానికి నష్టానికి కారకుడిగా ఒకవేళ మీరుంటే, ఈ సమస్య ఎందుకు వచ్చింది? నీ భర్త ఎందుకు మారు మనసు పొందుతలేదు? నీ పిల్లలు ఎందుకు సరిగ్గా ఉండట్లేదు? నీ కుటుంబంలో ఎందుకు సమస్యలు ఇంకా ఎక్కువైపోతున్నాయి? ఎందుకు సమాధానం ఉండట్లేదు? ఎందుకు ఆరోగ్యం ఉండట్లేదు? ఎందుకు సంతోషం ఉండలేదు నీ కుటుంబంలో? దానికి కారణం ఏమిటి? అని అంటే ఇదిగో దానికి కారణం ఏమిటంటే, ఒకవేళ నువ్వేమో ఆ చీటి నీ పేరు మీద పడుతుందేమో. మెలకువ లేనోడు. చదవండి, కిందకి చదివితే
అప్పుడు వారు ఆ, 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 ఆ. నువ్వు దేవుని సేవకుడు అంటున్నావు కదా, దేవుని దగ్గర నుండి పారిపోయి వచ్చానంటున్నావు కదా. మాకు భయం ఉంది, ఇప్పుడు సముద్రం ఇంకా పొంగిపోతుంది, అందరం ప్రమాదంలో ఉండిపోయాం, ఇప్పుడు ఏం చెయ్యాలి? నీకేమన్నా పూజలు చెయ్యాలా? నీకేమన్నా బలులు ఇవ్వాలా? చెప్పు. మాలో ఎవరైనా బలిగా అయిపోవాలా నీ పాదాల దగ్గర? ఏంటో చెప్పి, ఇప్పుడు ఏం చేయమంటావు అని అడుగుతుంటే యోనా ఇచ్చిన మాట చదవండి ఇప్పుడు. నన్ను బట్టియే ఆ, నాకు తెలిసింది, నన్ను ఎత్తి పడవేయండి. ఆ, ఆ, అదిగో నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, నన్ను బట్టే ఈ ఉపద్రవం, ఈ ప్రమాదం, ఈ విపత్తు వచ్చేసింది, నన్ను బట్టియే. చూడండి, ఒక నిద్రపోతోడు ఉన్నాడు ఓడలో, అందరూ మెలకుగా ఉంటే ఇతడు మాత్రం నిద్రపోతున్నాడు. ఆత్మలో నిద్ర కలిగిన వాడు, ఆత్మీయ జీవితంలో ఏమంటే మెలకువ లేనోడు దేవుని మాట నుండి పెడచెవిని పెడతాడు, దేవుని మాట వినడం. రెండోది, ఆత్మీయ జీవితంలో మెలకువ లేనోడు దేవుని సన్నిధి నుండి పారిపోతాడు. ఇది రెండోది అతనిలో. మూడవది, ఆత్మీయ జీవితంలో నిద్ర మెలకువ లేనోడు ఏమండి అనేకులకి కష్టముగా మారిపోతాడు. ఆత్మీయ జీవితంలో నీకు గనుక నిద్ర వచ్చేసిందంటే నీ ఇంటి వారందరికీ కష్టంగా మారిపోతావు, నువ్వు చాలా ఇబ్బందికరమైన వ్యక్తిగా ఉంటావు నీవు. ఇప్పుడు ఆ ఓడలో అందరికీ కష్టంగా మిగిలాడు ఇతడు. ఎందుకింత కష్టంగా ఉన్నావు యోనా? అవును, ఆత్మీయ జీవితంలో నిద్ర, ఓడలోకి వెళ్ళి పడుకున్నాడు, ఓకే, శరీరంగా ఓడలోకి వెళ్ళి పడుకున్నాడు. అంతకుముందే దేవుడు ఎప్పుడైతే నువ్వు నినివే పట్టణానికి వెళ్ళాలి అని చెప్పాడో వెంటనే మనసులో అనుకున్నాడు, నేను వెళ్ళను, నేను పలానా ఊరు వెళ్ళిపోతాను అనుకున్నాడు కదా. అప్పుడే ఒక ఆత్మీయ నిద్ర వచ్చేసింది. ఆత్మీయ జీవితంలో మెలకువతనం లేదు, ఆత్మీయ జీవితంలో చురుకుతనం లేదు, జాగ్రత్త పరుడిగా లేడు. ఇక దేవుని మాటకి అవిధేయుడిగా మారిపోయాడు. ప్రభు చెప్పింది చేస్తలేదు. ఇప్పుడు ఇగో ఉపవాస కూటాలని చెప్పాము, కానీ కొంతమంది రాలేదు. ఆత్మీయ జీవితంలో నిద్రపోతాళ్ళు, బయట అక్కడక్కడ తిరుగుతారు, సెల్ ఫోన్ చూడడానికి టైం ఉంటుంది, అక్కడక్కడ తిరగడానికి టైం ఉంటుంది, పనులు చక్కబెట్టుకోవడానికి టైం ఉంటుంది, కానీ దేవుని సన్నిధికి రావడానికి టైం లేదు. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరో అని అంటే దేవుని సన్నిధి నుండి పారిపోయిన యోనా లాంటి వాళ్ళే వీళ్ళు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళ వలన కుటుంబానికి కష్టమైపోతారు. కుటుంబంలో ఏముండవు. చూడండి, వాడలో తింటాక ఏమైనా ఉన్నాయా? అన్నీ పడేసారు కదా. తినడానికి నోటికాడది కూడా పడేవలసి వచ్చింది కదా. ఏమీ లేవు, కట్టు బట్టలతో ఉన్నారు ఇప్పుడు అందరూ. ఆత్మీయ జీవితంలో ఒక నిద్ర కలిగిన వాడి వలన ఇంట్లో కరువు వచ్చేస్తుందండి. తినటానికి ఉండదు, తినడానికి కూడా ఇబ్బంది పడిపోతున్నారు అని అంటే ఎక్కడో నిద్ర ఉంది, ఎక్కడో నిద్ర. ఏ నిద్ర? శరీర సంబంధమైంది కాదు, ఆత్మీయ జీవితంలో నిద్ర ఉంది, మెలకు లేదు. అందుకనే ఏం జరిగింది ఇక్కడ? అన్ని పారవేయవలసి వచ్చింది. ఇతడిని బట్టి అన్నీ పాడేశారు. ఆ వాడంతా ఇంకా ప్రమాదం. ఎంతసేపు నిద్రలో ఉంటాడో అంతసేపు ప్రమాదమే. ఓ మాట చెప్పనా, నువ్వు ఆత్మీయ జీవితంలో ఎంతకాలం మెలకు లేకుండా ఉంటావో అంతకాలం నీ ఇంట్లో ఎవరు మారో, ఎవరో జీవితంలో కార్యాలు జరగవు. నువ్వు ఎప్పుడైతే కళ్ళు తెరుచుకుంటావో, చూడండి ఇప్పుడు తర్వాత అతడి కోసం 13వ వచనం, వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలముగా వేసిరి గాని ఇతడు ఏమన్నాడు? నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అన్నాడు. కానీ వాళ్ళు అలా చేయకుండా, సరే బాబు ఇతను ఏదో చెప్తున్నాడు కానీ ప్రయత్నం మనం చేద్దామని ఏమంటే ఒడ్డుకు తేవటానికి, ఏమంటే ఆ ఓడను ఒడ్డుకు నడిపించడానికి తెడ్లేసి చాలా ప్రయత్నం చేస్తున్నారు.
ఏ ప్రయత్నం సఫలం అవ్వలేదు. ఉమ్, ఆ, మా ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. యెహోవా, యెహోవా, నీ చిత్త ప్రకారమే నువ్వు దీన్ని ఇలా చేసావని మేము నమ్ముతున్నాం. ఈ మనుషుల్ని బట్టి మాకు ఏ కీడు రాకూడదు, మమ్మల్ని నాశనం చెయ్యొద్దు, మమ్మల్ని లయం చెయ్యొద్దు అని చెప్పి నిర్దోషిని అంటే ఒక వ్యక్తిని మీరు సముద్రంలో ఎత్తి పడేసారు అనే నింద మా మీదకే మోపకుండా మాకు సహాయం చేయి అని దేవునికి ప్రార్థన చేశారు వాళ్ళు. యోనాను వినాలి. యోనాను అలా ఎత్తి సముద్రంలో పడవేయగా, హల్లెలూయా చెప్పండి. చూసారా, తుఫాన్ ఎప్పుడు ఆగిందండి? సముద్రం ఎప్పుడు ఆగింది? గాలి ఎప్పుడు అణిగిపోయింది? ఇదిగో నిద్ర. ఇక్కడ ఒక యోనాను ఎత్తి సముద్రంలో పడవేశారని కాదు, ఇక్కడ నిద్రపోతూ తను ఆత్మీయ జీవితంలో నిద్రను తీసి పడేయాలి సునామోలో. ఈ పూట నీ ఆత్మీయ జీవితంలో నువ్వు చురుకైన వ్యక్తిగా మారాలి, నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఏమింటున్నావో నీకే తెలియదు, వాక్యం అంతా చెప్పాక ఏమిన్నావమ్మా అంటే ఏదో చెప్పారండి అన్నట్టుగా ఉండకూడదు. అంటే నీ జీవితంలో మెలకువ లేదని అర్థం. నువ్వు మెలకుగా ఉంటే శ్రద్ధగా వింటావు, వాక్యం మీద మనసు పెడతావు. అందుకని నీ జీవితంలో చాలా మెలకు అనేది చాలా ప్రాముఖ్యత. నీ జీవితంలో ఆత్మీయ జీవితంలో ఉన్న నిద్ర ఇదిగోండి, దానిని ఎప్పుడైతే సముద్రంలో ఆ నిద్రపోతుండే వేసేసారో సముద్రం నెమలించిందంట, తేలికయ్యింది. అమ్మయ్య, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అమ్మయ్య, ఓ దేవుడా అని జీవం కలిగిన దేవుడికి అప్పుడు ప్రార్థన చేస్తున్నారు. అయ్యో ప్రభువా, ప్రభువా, నాయనా నీకు స్తోత్రం, నాయన నువ్వే జీవం కలిగిన దేవుడు, నువ్వే నిజమైన దేవుడు అని అప్పుడు తెలుసుకున్నారంటే అండి. హల్లెలూయా చెప్పండి. నీ ఇరుగు పొరుగు వారు, నీ ప్రాంతం అంతా ఒక వాడైతే నీవు ఆ వాడలో నిద్రపోతూ యోనాలాగా ఉండకూడదు, మెలకు కలిగిన యోనాలాగా ఉండాలి. నీ ఇంట్లో నువ్వు ఒక యోనావైతే నీ ఇల్లు ఒక వాడ, నీ ఇంట్లో నువ్వు ఒక యోనావి అయితే ఇప్పుడు యోనా పడుకున్నాడంటే ఏమవుతుంది అక్కడ? అమ్మా, పడుకుంటే ఏమవుతుంది? నాశనం వస్తుంది. ఆత్మీయ జీవితంలో నిద్రపోకూడదు. రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీవు ఏం చేయాలంట? ఏం చేయాలమ్మా? మొరపెట్టాలని ఉంది బైబిల్లో. నువ్వు ప్రార్థన చెయ్యాలి, వేకునే లేచి ప్రార్థన చెయ్యాలి, సాయంకాల సంధ్య వేళలో ప్రార్థన చెయ్యాలి, మధ్యాహ్నం ప్రార్థన చెయ్యాలి. శుభ్రంగా తినడం అయితే తింటున్నావు, కానీ పడుకోవడం అయితే పడుకుంటున్నావు, కట్టుకోవాల్సిన వస్త్రాలు కట్టుకుంటున్నావు, అన్ని కొనవలసిన కొనుక్కుంటున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావు. అదే ఆ నిర్లక్ష్యమే నిద్రమత్తు. నీకు మెలకువ రావాలి. ఇప్పుడు ఈ కష్టాలు, ఈ బాధలకి అన్నిటికీ కారణం నిద్రేమో. అంటే నా ఆత్మీయ జీవితంలో నేను జాగ్రత్తగా లేను, అందుకనే ఇప్పుడు ఈ నిద్రబోతుగా ఉన్న యోనాని ఎత్తి సముద్రంలో పడేగానే వాడ తేలికైపోయిందండి. వాళ్ళందరికీ భయం వచ్చేసింది. ఆ నెక్స్ట్ వచనం చదివితే 16వ వచనంలో, ఇది చూడగా చూసారా, బలి అర్పించారంటే అండి, బలి అర్పించారు. ఒకవేళ ఆ వాళ్ళలో ఏదైనా ఉందేమో, పశువులు అంటే వాడలో బలి ఎలాగ అర్పించేస్తారు? అదేనండి, పశువులు కూడా ట్రావెల్ చేస్తారు కదా, పశువులను కూడా పట్టుకెళ్తారు కదా కొనుక్కొని. ఒకవేళ ఏదైనా గొర్రె ఉందేమో వాళ్ళ దగ్గర. దేవునికి బలి అర్పించారంట వాళ్ళు, దేవుణ్ణి శాంతింపజేసారు వాళ్ళు. అంటే దేవుడికి బలి ఇచ్చినప్పుడు కాదు ఆయన శాంతమూర్తిగా మారటం, యోనాని ఎత్తి పడేసినప్పుడు శాంతిగా మారాడు ఆయన. నువ్వు ఇచ్చిన కానుకతో వినాలి, నువ్వు ఇచ్చిన కానుకతో ఆయన ఏమీ కనికర పడిపోడు, కానీ నీ ఆత్మీయ జీవితంలో ఉన్న నిద్రను తీసేస్తే ఆయన నీ మీద జాలి చూపుతాడు. ఆయన నీ మీద కనికరముతోనే ఉంటాడు ఎప్పుడు. ఆయన కనికరం ఉన్నది పొందుకుంటావు అప్పుడు నువ్వు. ఎందుకు ఈ కష్టం? ఈ కష్టానికి కారణం నీ ఆత్మీయ నిద్ర. ఆత్మీయ జీవితంలో మెలకువ లేదు, నువ్వు మెలకువ తెచ్చుకోవాలి. ఇప్పుడు
వెంటనే అదంతా వాళ్ళందరూ చెప్పారు, ఇంత విపత్తు కలిగింది, ఇంత సముద్రం పొంగిపోతుంది, ఇప్పుడు ఏం చెయ్యాలి యోనా, దీని అంతటికే కారణం నేనే అని నేను తెలుసుకున్నాను. అంటే ఇప్పుడు మెలకు వచ్చింది. ఇప్పుడు అయ్యగారికి మెలకు రానప్పుడేమో, ఇతడు ఆత్మీయ జీవితంలో మెలకుగా లేనప్పుడేమో అందరికి ఉరిగా మారిపోయాడు, అందరికి కష్టంగా మారిపోయాడు, ఉన్నాయన్నీ తీసి సముద్రంలో పడేసేటట్లుగా అందుకు కారకుడుగా మిగిలిపోయాడు. ఇప్పుడు మెలకు వచ్చిన తర్వాత ఇక మీరేమీ పారేయక్కర్లేదు, మీరేమీ ప్రయాసపడక్కర్లేదు, నన్ను ఒక్కడే ఎత్తి సముద్రంలో ఎత్తే చాలు, నన్ను పడేయండి చాలు అన్నాడు. అంతే నా జీవితం. అంటే యోనాకు ఇప్పుడు మెలకు వచ్చింది. ప్రాణం కాపాడుకోవాలనే కదండి తర్షీష అనే ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు వాడెక్కి. మరి ఇప్పుడేంటి సముద్రంలో పడేయమంటున్నాడు. సముద్రంలో పడేస్తే ఏ తిమింగలం మింగేసి చంపిస్తే సొరసేపలు ఉండవా? ఎన్ని ఉంటాయండి అందులోని? అంటే ఇప్పుడు ప్రాణం మీద తీపిలేదా యోనా నీకంటే? మెలకు వచ్చినోడికి వినాలి. ఇప్పుడు మెలకు కలిగినోడికి, ఆత్మీయ జీవితంలో రోషం కలిగినోడికి ప్రాణం మీద తీపి ఉండదు. ప్రాణమైన ఈ మనుషులందరినీ రక్షించాలి ఇక మీదట. ఒకవేళ నేను కాదండి కారణం, నేను వాళ్ళనే ఉంటానండి, ఏమో ఎవరో అని అలా భీష్మించి కూర్చుంటే అందరూ చచ్చిపోదురు యోనాతో పాటు. ఆ తుఫాన్ ఇంకా ఎక్కువైపోను, ఆ సముద్రం నిమ్మలం అవ్వకపోను. కానీ ఇప్పుడు సముద్రం నిమ్మలం అవ్వాలంటే ఇది నేనే కారణం, నన్ను ఎత్తి పడేయండి. అయ్యో సముద్రంలో ప్రమాదం ఉంది, సముద్రం అడుగున. సముద్రంలో ఏముంటాయండి? ఎన్ని ప్రమాదాలు పొంచి ఉంటే. మొన్న నేను సముద్రం కోసం కొన్ని విషయాలు చెప్తుంటే కొంతమంది రీసెర్చ్ చేసి అది విన్నాను. అందులోనంటే అండి ఒక్కొక్క రకమైన చేప ఉంటుందంట. అది జస్ట్ దానికి మనం తగిలితే చాలు చచ్చిపోతామంట, విషం అయిపోతామంట. విషం ఉంటుందంట. ఒక్కొక్క చేప నిండా విషమే ఉంటుందంట. దాన్ని ఇలా ముట్టుకుంటే చాలు చచ్చిపోతామంటే. ఇంకోటి కరెంటు ఫిష్ ఉందంటే అండి, కరెంటు రైల్వే కరెంట్ ఉంది కదండి, ముట్టుకుంటే బతుకుతాడా? ఇప్పుడు ఈ కరెంటు వేరు, మనం వాడుకున్న ఈ కరెంటు వేరు. ఈ కరెంటుని ముట్టుకుంటే కొంచెం అయినా ఉంటే ప్రాణాలు దక్కొచ్చు త్వరగా మేలుకుంటే. రైల్వే కరెంటుకే ఏముండదు. అలాంటి కరెంటుతో ఉందంటే ఒక చేప సముద్రంలో. అలాంటి చేపలు బోల్డ్ ఉన్నాయంటండి, కరెంటు చేపలు అంటాయి. లైటింగ్ వదులుతాయంటాయి సముద్రం లోపల. చాలా లైట్ ఉంటుందంట దాంట్లో, కరెంటు. దాన్ని పట్టుకుంటే అయిపోయాడు మనిషి. మరి ఇప్పుడు యోనా ఏమంటున్నాడు? నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, నువ్వు చచ్చిపోతావు, నా ప్రాణం పోయినా పర్లేదు, ఇప్పుడు ఓడలో ఉన్న మీరు అందరూ క్షేమంగా ఉండాలి. హల్లెలూయా చెప్పండి. మెలకు వచ్చిన వాడిగా ఇప్పుడు ఏం చేస్తున్నాడో, నేను చనిపోయినా పర్లేదు. ఆత్మీయ జీవితంలో మెలకు ఉన్నవాడు తన ప్రాణానికి తెగించుంటాడు. అయ్యో నా ప్రాణం అనడు, ప్రాణం పోగొట్టుకుంటాడు. ఒకడు తన ప్రాణమును పోగొట్టుకుంటే దానిని తిరిగి దక్కించుకుంటాడు. ఒకడు తన ప్రాణమును కాపాడుకొనగోరువాడు దానిని పోగొట్టుకునని యేసు ప్రభు చెప్పాడు. ఒకప్పుడు ప్రాణం దక్కించుకోవాలి, ఏదో బతుకుదావాలని తర్షీషు వెళ్ళిపోతున్నాడు. దేవుని మాట వినకుండా దేవుని సన్నిధి నుండి దూరంగా పారిపోతున్నాడు, సన్నిధికి రాకుండా. ఇప్పుడు ఇంత ప్రమాదానికి కారకుడుగా నేనే అని తెలుసుకొని మెలకు తెచ్చుకున్నాడు కాబట్టి దానికి ఏం చెయ్యాలి? ఇప్పుడు వాళ్ళకి చెప్తున్నాడు, మీరేం చేయక్కర్లేదు, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. అప్పుడు అందుకే వాళ్ళు ప్రార్థన చేశారు వాళ్ళందరూ, ఓ దేవా ప్రభువా, ఇదిగో ఈ వ్యక్తిని సముద్రంలో పడేస్తున్నాము, మా మీదకి కీడు, ఈ యొక్క ఉగ్రత, ఒకవేళ నీ కోపం మా మీదకి రాకుండా కాపాడిన ఆయన. ఇదిగో ఇతడు చెప్పింది, ఇప్పుడు ఏం చేయలేము, ఇప్పుడు అన్నీ పడేసాం, ఇంకొకటి కూడా పడేయాలి అని అంటున్నాడు. ఇప్పుడు ఆ ఇంకొకటి వస్తువు కాదు, ఇదిగో ఈ వ్యక్తినే పడేయాలి అని అంటున్నాడు. ఈ వ్యక్తిని తీసి సముద్రంలో పడేయబోతున్నాం, మా మీద, మా పిల్లల మీద, నా భార్య, నా భర్త, ఎవరి మీద ఈ కీడు రాకుండా ఈ దోషం మోపొద్దయ్యా, ఏ శాపం రానియొద్దు మా పిల్లల మీదకి, మా మీదకి అని వాళ్ళు ప్రార్థన చేసి యోనాని ఎత్తి సముద్రంలో పడేశారు. చేతులెత్తి హల్లెలూయా అనండి. సముద్రంలో పడేయగానే సముద్రం నిమ్మలమైంది. చూశారు? అంటే ప్రాణభయం లేదండి. ఇప్పుడు ప్రాణభయం లేదు. ఆత్మీయ జీవితంలో మెలకువ వచ్చిన తర్వాత నన్ను ఎత్తిపడేయండి అంటున్నాడు. అంటే ఉగ్రతను ఆపాలనుకుంటాడనమాట.
ఉపద్రవాన్ని ఆపాలనుకుంటాడు. మెలకు కలిగిన వాడు అనేకులు కాపాడగలుగుతాడు. తాను ప్రమాదంలో పడతాను, నేను నశించిపోతాను అనుకున్నా కానీ ఏం చేస్తాడు అనుకున్నారు? మెలకు కలిగిన వాడు నేను నశించినా నశించుదును, కానీ నా వాళ్ళు ఈ ప్రజలందరూ క్షేమంగా ఉండాలి. ఓ మాట, రాజుగారి దగ్గరికి ఎవరో వెళ్ళకూడదు. రాజుగారి యొక్క సంతోషం ఉన్నప్పుడు, ఆయన గదిలో ఆయన ఉన్నప్పుడు ఆయనను డిస్టర్బ్ చేయకూడదు. చేసినోడు మరణశిక్షకు పాత్రుడు. రాజుగారికి కొన్ని ప్రత్యేకమైన రోజులుంటాయి. ఆ రోజుల్లో అతడు గదిలో అతడు ఉన్నప్పుడు అతని దగ్గరికి పోకూడదు. ఆజ్ఞాపిస్తాడు రాజు, ఇదిగో ఈ కొద్ది రోజులు నా దగ్గరికి ఎవరిని రానియొద్దు, నేను కొంచెం పీస్ఫుల్గా ఉండాలి. ఎవడన్నా వస్తే తెలుసు కదా, మరణశిక్ష వాడికి. ఇలాంటి ఒక ఆజ్ఞ నడుస్తుంది ఆ రోజుల్లో. అప్పుడు ఈ లోపల బయట ఏం జరుగుతుంది అనుకున్నారు? బయట యూదుల మీదకే, యూదులందరినీ చంపేయాలి అనే ఒక చట్టం ఒకటి వచ్చింది. ఆ రాజుగారితోనే ఒకడు కుయుక్తితో ఒక చట్టాన్ని పుట్టించాడు. ఇప్పుడు దానిని ఆపాలి, ఆ చట్టాన్ని రద్దు చేయించాలి. ఆ చట్టాన్ని రద్దు చేయాలంటే ఆ చట్టాన్ని పుట్టించినోడే రద్దు చేయాలి. ఇప్పుడు ఆ చట్టం ఇచ్చినోడే, సంతకం పెట్టినోడే మళ్ళీ దాన్ని రద్దు చేయాలి. మరి రాజుగారేమో లోపలికి వెళ్ళి తలుపులు వేసేసుకున్నాడు. ఎవరు తలుపు డోరు నాక్ చేయకూడదు, కొట్టకూడదు. ఇప్పుడు ఎవరు వెళ్తారు? ఇప్పుడు రాజుగారు వినాలి. రాజుగారి దగ్గరికి తెగించి ఎవరు వెళ్తారు? ఇప్పుడు ఎవరన్నా వెళ్తే మరణశిక్ష కదా. అయ్యో, ఆ రాజ్యంలో రాజుగారి భార్య కూడా వెళ్ళకూడదు. మరి ఆ భార్య ఎవరు? ఎస్తేరు. ఎస్తేరుకి చిన్నాన్న మొర్దెకై చెప్పాడు, ఇదిగో అమ్మా, నిన్ను దేవుడు ఎందుకో తెలుసా రాణిగా చేశాడు? యూదులందరి మీదకి వచ్చిన ఈ కష్టం, ఈ శ్రమ, ఈ మరణ దినం, ఈ మరణ శిక్షను తప్పింతావనే దేవుడు నిన్ను ఆ స్టేజీలో పెట్టాడు. ఒకవేళ నువ్వు తప్పించలేదనుకో, దేవుడే చూసుకుంటాడు. నువ్వు సాయం చేయకపోతే దేవుడు వేరే దిక్కు నుండి సహాయం పంపుతాడు మాకు అని రోషంగా చెప్పేసి వెళ్ళిపోయాడు. అప్పుడు వెంటనే యూదులకి అందులో కొంతమంది కబురు పెట్టింది ఆమె రాణి, ఇదిగో నేను నా పనికెత్తులు అందరం ఉపవాసం ఉంటాం, మీరు కూడా ఉపవాసం ఉండండి 3 రోజులు. నేను వెళ్తున్నాను ఇప్పుడు ఎక్కడికి? రాజుగారితో మాట్లాడ్డాను. అయ్యో, ఈ సమయంలో రాజుగారి దగ్గరికి వెళితే మరణ శిక్ష అయినా పర్వాలా. ఏమంటుందో తెలుసండి ఆమె? చూడండి ఒక మాట, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 15-16 వచనాలు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 15-16 వచనాలు. మూడు దినాలు ఉపవాసం ఉండండి. అదుగోండి, ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా నున్నను అంటే ఎక్కడికి? రాజుగారి గదిలోకి, రాజుగారున్న ఆస్థానంలోకి ప్రవేశించడం న్యాయానికి వ్యతిరేకమే, చట్టానికి వ్యతిరేకమే ఈ టైంలో వెళ్ళడం. అయినా నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించినా నశిస్తాను. చాలండి, హల్లెలూయా చెప్పండి. ఏమంటున్నారు ఇప్పుడు ఈ ఎస్తేరు గారు, ఎస్తేరమ్మ? నేను నశించినా నశిస్తాను. ఒక మెలకు కలిగిన వారు, ఆత్మీయ జీవితంలో మెలకు కలిగిన వాడు ఇతరులను కాపాడుతాడు. ఆ కాపాడటం కొరకు ఉపవాసాన్ని చాటిస్తాడు. ఇప్పుడు ఏమేమంటుంది? నా కొరకు మీరు ఉపవాసం ఉండండి. మరి నా కొరకు ఉపవాసం ఉండండి అని చెప్పిన వ్యక్తి ఉపవాసం ఉండకుండా ఉంటుందా? ఆమె ఉపవాసం ఉండి, ఆమె పనికెత్తులో ఉపవాసం ఉండి, అందరినీ, తన వారందరినీ, సంఘం అంతటిని అందరూ ఉపవాసం ఉండండి, నేను వెళ్ళి రాజుతో మాట్లాడతాను. అయ్యో, రాజుగారి దగ్గరికి వెళితే న్యాయ వ్యతిరేకమా? ఇప్పుడు చట్టానికి వ్యతిరేకం, ఇప్పుడు వెళ్ళకూడదు. ఈ టైంలో రాణి అయినప్పటికీ కూడా వెళ్ళకూడదు.
అయినా నేను ప్రవేశిస్తాను, వెళతాను, నేను నశించినా నశిస్తాను. ఎందుకని మెలకు కలిగినోడిదే ఇలాగే మాట్లాడతాడు. ఎప్పుడైతే మొర్దెకై ఆమెను మేలుకొలిపాడు ఒక మాట అన్నాడండి. కొంతమంది మాటలు మనకి అలా నిద్రపోతున్నాం అనుకోండి, ఎవరైనా గట్టిగా ఏదన్నా అంటే మనకి వెంటనే ఆ నిద్రమత్తు పోతుంది. పిల్లలు ఆడుకుంటున్నారు, అల్లరి చేస్తున్నారు, అయినా నిద్రపోతున్నారు. ఈ లోపల పిల్లొచ్చి వంటగదిలో పడగొట్టేసింది. పిల్లలు ఆడుకొని అల్లరి చేసినా కానీ నిద్రలో నుండి లేవలేని మనం ఆ పిల్లి చప్పుడు చేయగానే టక్కన లేచి వంటగదిలో పరిగెడతాం. ఎందుకని అక్కడ ఏదో ఉంది, ఏదో పెట్టారు మీరు, ఆ పాలో పెరుగో మొత్తం తాగడానికి వచ్చిందని అదొక భయం వచ్చి వెంటనే లెగుస్తారు మీరు. పిల్లలు అల్లరి చేసినా మీరు లేగలేదు అంటే నిద్రమత్తు. సరైన సంగతి ఎదుటికి వచ్చేసరికే ఆత్మీయ జీవితంలో నుండి మెలకువలోకి వచ్చేస్తారు. అలాగా విపత్తు రాకముందే మెలకువలోకి రావాలి. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు యోనా ఎప్పుడు మెలకువలోకి వచ్చాడు? కష్టం వచ్చాక మెలకువలోకి వచ్చాడు. నేను అనేది ఏంటంటే, మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని ప్రభు చెప్పాడా? ఆత్మీయ జీవితంలో మెలకువగా ఉండండి అని చెప్పాడా? అంటే శోధన వచ్చాకే అప్పుడా? శోధన వచ్చాకండి చేతులు కాలే కాకులు పట్టుకుంటే ప్రయోజనం ఏంటి? శోధన వచ్చాక కాదు, నువ్వు మెలకువగా ఉండాలి. నువ్వు ఎప్పుడు మెలకువగా ఉండాలి. ఈరోజు నువ్వు ఇంట్లో అన్ని కలిగి సంతోషంగా ఉన్నావు, నిద్రపోదామా? ఇప్పుడు ప్రార్థన మానేద్దామా? చుట్టాలు వచ్చారు, సంతోషంగా ఉన్నారు, ఆదివారం ప్రార్థన మానేస్తావా? అప్పుడు మెలకుగానే ప్రభు సన్నిధికి వచ్చేయాలి. ఎవరో పక్కన వాళ్ళు చచ్చిపోయారు, మానేస్తావా? మానకూడదు. మనం చెప్పానా మీకు? ఒక ఆయన తన కుమారుడు చనిపోతే భార్యకి చెప్పలేదు, ఆరాధనకి వెళ్ళి వచ్చేద్దామని. పిల్లోడిని పిల్లమ్మా అన్నాడు భర్త బయట ఉండి. మీరే పిల్లన్నాడు, లెగుత్తలేదు, నేను లేపి వచ్చాను, ఆడు లెగుత్తలేదు అంటే, సరే ఇక్కడే ఉండి నేను వెళ్ళి పిలుచుకొస్తానని లోపలికి వెళ్తే కుమారుడు చనిపోయి ఉన్నాడు. కొడుకు చనిపోయాడు వ్యాధితో, చిన్న వయసులో గుండెపోటు ఏదో వచ్చి చనిపోయాడు, మంచం మీద ఉన్నాడు. నోరు మూసుకొని, ఏంటంటే ఇంకా రావట్లేదు? వస్తున్నాను. వచ్చేసాడు బయటికి. నడు ప్రార్థనకి వెళ్ళిపోదు. మరి ఏడు పిల్లోని తీసుకొస్తానని వెళ్ళారు కదా, ఆడు రాడంటలే. ఇప్పుడు బాగా నీరసంగా ఉందన్నాడు, పడుకోనిలే, మనం వెళ్ళి వచ్చేద్దామని వెళ్ళి ప్రార్థన ఆరాధన అంతా ముగించుకొని అంతా అయ్యాక లాస్ట్లో సంఘంలో ఉన్న వాళ్ళందరికీ, అమ్మ సంఘమా ఒకసారి నా మాట వినండి, నా కుమారుడు కొంచెం మీరు ఇంటికి వెళ్ళే ముందు మా ఇంటికి ఒకసారి వచ్చి వెళ్ళండి అన్నాడు. ఎందుకయ్యా అంటే, మా అబ్బాయి చనిపోయాడు. ఎప్పుడు? తెల్లవారుజామున చనిపోయాడు. భార్య కాలర పట్టుకొని కేకలు పెడుతుంది, ఏంటి మీరు ఎలా చేశారు, ఎందుకు చెప్పలేదు నాకు? అమ్మా, నీకు చెప్తే నువ్వు తట్టుకోలేవు. మరి సంఘంలో చెప్తే ఆరాధన ఇవన్నీ అయిపోయా అవ్వకముందే వెళ్ళి కార్యక్రమాలు చేద్దాం కదా, అది నాకు ఇష్టం లేదు. మరి మనం కుమారుడి కార్యక్రమాలు చూద్దాం కదా, అది ఇష్టం లేదు. ఈరోజు వినాలమ్మా, ఈరోజు ఆరాధన మానకూడదు, నువ్వైనా నేనైనా. మన కొడుకు మంచం మీద అలా చనిపోయి ఉన్నాడు, కానీ ప్రభు దగ్గర ఉంటాడు కదా. ఎవరికి మనం అడ్డుగా ఉండకూడదు. మన ఇంట్లో మరణం మన ఆరాధనకు అడ్డు కాదు. చూడండి, ఇంట్లో ఉన్న మరణం అడ్డు కాదు అంటున్నాడు ఆయన. ఏమి త్యాగం! ప్రభు కొరకు ఏదండి మెలకువ జీవితం? ఎవడో చచ్చిపోతే మానేస్తారు ప్రార్థన. ఎవడో చచ్చిపోతే ఏంటి? ఇంట్లో వాళ్ళు చనిపోయినా దేవుని సన్నిధికి నేను పాట పాడేస్తా, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచుటే, ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను నిన్ను స్తుతించుట మానను, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా
మంచికే తన చిత్తమునకు తల వంచుటే, తన చిత్తమునకు తల వంచుటే. ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను నిన్ను స్తుతించుట మానను, నిన్ను స్తుతించుట మానను. హల్లెలూయా. స్తుతించడం మానను, ఆరాధన ఆపను అని పాట వరకేనా? పాట వరకేనండి. అసలు మనం ఎంతవరకు ఉండాలి అసలు దేవుని కొరకు? ఒకసారి ఆలోచించండి బిడ్డల. మనం ఎంతవరకు దేవుళ్ళో కొనసాగాలి? ఎంతవరకు మెలకు జీవితం కలిగి ఉండాలి? అందుకనే మనం అన్ని విషయాలలో మెలకు కలిగి ఉందుముగాక. శోధన రాకముందే నువ్వు మెలకు కలిగి ప్రార్థన చేయమని ప్రభు చెప్తున్నాడు. ఇప్పుడు శోధన వచ్చేసింది. ఇప్పుడు నిద్రపోతాడు ఉన్నాడు, ఆత్మీయ జీవితంలో మెలకోలేదు. శోధన వచ్చింది. శోధన వచ్చాక ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాడు. వాళ్ళ కళ్ళు తెరుచుకున్నాడు. ఇప్పుడు పరిష్కారం చెప్తున్నాడు వాళ్ళకి. తర్వాత నీ పరిస్థితి ఏంటి? నువ్వు నశించిపోతావా? నువ్వు కూడా మాతో పాటు క్షేమంగా ఉండాలి కదా. యోనా, నేను చచ్చిపోతాను, చచ్చిపోయినా పర్లేదు, మీ అందరూ క్షేమంగా ఉండాలి నాకు. చివరికి అది తన ప్రాణం పోగొట్టుకొని వాళ్ళని కాపాడే పరిస్థితి వచ్చింది. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ యోనా కావాలి, దేవుడికి కావాలి. యోనాతో పని ఉంది దేవునికి. ఒక తిమింగలాన్ని పంపించాడు. అతన్ని మింగి అది ఒడ్డునకి ఎక్కితే మళ్ళీ అక్కడ నుండి బయలుదేరి నినివేకి బయలుదేరి వెళ్ళాడు. అప్పుడు వెళ్ళాడు దేవునికి ఎందులోనే అందులో ఆ మత్స్యములో, ఆ పెద్ద మత్స్యములో, దాని కడుపులో ఉండి, ఆ చేప కడుపులో ఉండి ప్రార్థన చేశాడు. ప్రభువా, అయ్యా పాతాళములో ఉన్నట్టున్నానయ్యా, నన్ను క్షమించు నాయనా అని ఎన్నో సంగతులు ప్రభువుని అడిగి ప్రార్థన చేశాడు. ఎక్కడండి? సముద్రంలో ఒక చేప మింగేసాక కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఆ నాచు పట్టేస్తుంది, ఆ జిగురు పట్టేస్తుంది. ఒకసారి చూడండి, చేపలో ఉన్న ఆ చేదు అది ఉంటుంది కదండి, అదంతా జిగురు అదంతా మనం రాసుకుంటామా ముఖానికి? దీవెనక్క రాసుకుంటామా? ఒకసారి రాసుకుంటే ఎలా ఉంటుంది? చేతికి అంటుకున్న నీసు వాసన పోతుందండి. చేప కోసినప్పుడు 4-5 సార్లు కడగాలి. ఇప్పుడు ఒళ్ళంతా కప్పేసింది ఆ నీసు వాసన. ఆ ముళ్ళులు ఉన్నాయి, ముళ్ళులు అంటే చిన్న చేప కాదు, అది పెద్ద చేప. మనిషి పట్టేస్తాడనమాట. అంత పెద్ద చేపను పంపించాడు. చిన్న చేప అయితే మింగలేదు. మింగితే మళ్ళీ ఆ ముళ్ళులు కూర్చుపోతే నా కుమారుడికి అని దేవుడు పెద్ద చేపను పంపించి, మింగే తినొద్దు కానీ మింగే అరక్కూడదే నీకు. చూడండి, మనకు అన్నం అరక్కపోతే ఏమవుతుంది? అన్నం అరక్కపోతే ఏమవుతుందమ్మా? వామిటింగ్ అవుతుంది. అంటే లోపల ఉన్న మెతుకులు ఇక్కడే ఉందండి, ఇక్కడే ఉన్న అన్నం అంటారు. మెతుకులు వస్తాయి, అన్నం మెతుకులు వస్తాయి. చేపకు కూడా అరగలేదు, కక్కుతుంది. కక్కితే ఎవరు వచ్చారు? యోనా వచ్చాడు. దేవుడు అరగనివ్వలేదు దానికి. అరిగిపోతే యోనా అందులో కరిగిపోయేవాడే దాంతోపాటు. అదంతా బయటపడ్డాక ఎలా ఉంటాడో సార్ ఆలోచించండి. ఆ నాచుతో, ఆ నాచు అంతా, ఆ మాటలు చాలా చూడండి. చదువుదాం 2వ అధ్యాయం, యోనా గ్రంథం 2వ అధ్యాయం, 2వ అధ్యాయం 1వ వచనం. యోనా గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. ఆ మత్స్యము అంటే చేప కడుపులో నుండి, ఇప్పుడు ప్రార్థన చేయాల్సిన చోటేమో ప్రార్థన చేయలేదు. ఎక్కడ చేస్తున్నాడు ఇప్పుడు? ఆ నాశనంలో నుండి వాళ్ళందరినీ తప్పించి సముద్రంలో పడ్డాడు. సముద్రంలో పడి చచ్చిపోయాడా? ఒక చేప కడుపులో పడ్డాడు. ఇప్పుడు చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంత ఇరుకులో ఉండి ప్రార్థన చేస్తున్నావు ఇప్పుడు? ఎందుకు ఈ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయావు? ఇప్పుడు ఇంత కష్టంలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నావు. అవును, మరి తాను చేసుకున్నదే తన నెత్తి మీదకి వచ్చింది. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు ఏమని? నేను ఉపద్రవంలో ఉండి అదిగో చూడండి, పాతాళ గర్భములో. అంటే ఆ చేప ఎక్కడ తిరుగుతుంది? సముద్ర అడుగు భాగంలోకి వెళ్ళిపోతుంది, తిరుగుతూ ఉంది. అదంతా ఎలాగ అనిపించుంటుంది చెప్పండి? బయటికి
మీకు ఒకటి తెలుసండి, చుట్టూ ఏమీ లేకుండా 4 గోడల మధ్య మనల్ని కప్పేసి ఏమీ లేకుండా అలా ఉంచేశారనుకోండి, ఎలాగుంటుంది? చుట్టూ మొత్తం గోడలు పెట్టి కట్టేశారు, మధ్యలో మనల్ని పెట్టి ఎలా ఉంటుంది జీవితం? ఇంకా ఇంకోటి చెప్పనా, మీరు ఎప్పుడన్నా లిఫ్ట్ ఎక్కారా? ఎక్కారా? లిఫ్ట్ ఎక్కారా? ఆ లిఫ్ట్ ఎక్కినప్పుడు ఏమీ కనబడకుండా మధ్యలో ఆగిపోయింది అనుకోండి, ఎలాగుంటుంది? ఇంకా భయంకరమైన పరిస్థితి. నాకు అప్పుడప్పుడు అలాగని, బాబాయ్ ఈ లిఫ్ట్ భయంకరమైంది, ఇంకెక్కడ అగాధంలో ఉన్నట్టు ఉంటాం. అలాంటి సముద్రం అడుగున ఒక చేప కడుపులో ఉన్నాడు, ఏ లైటింగ్ లేదు. ఇప్పుడు చేప కడుపులో ఉన్నాడు కదండి అయ్యగారు, ఏమీ లేదు, చీకటే, అంతా చీకటే. సముద్ర పాతాళ గర్భంలో ఉండి నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. తర్వాత అంటాడు కదండి, అగాధ సముద్ర గర్భంలో పడేశాడు దేవుడు. ఇప్పుడు ఎవరినే? యోనానే. నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను వెలివేయబడినా, మళ్ళీ అంటే ప్రాణం మీద ఆశలు పోయినాయి. వాళ్ళ సముద్రంలో నుండి పడేసాడు కదండి. పడేసాక ఇంతకీ చేపకి దేవుడు ఆజ్ఞాపించినట్టు యోనాకు తెలీదు. పడేగానే ఇంకప్పుడే అనుకున్నాడు, నేను ఇంకా చచ్చిపోతాను. అయినా చచ్చిపోయినా ఎక్కడో చిన్న ఆశ, నా దేవుడిని నేను కలుసుకుంటానులే, నా దేవుడిని నేను చూస్తానులే అనే ఒక ఆశతో ఉన్నాడంట. ప్రాణాంతము వచ్చునంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. అదిగో సముద్రపు నాచు తలకు చుట్టేసిందంట. అసలు కోపంలోకి వెళ్ళిపోయినట్టున్నాడండి. చివరికి 10వ వచనం చూడు. అదిగోండి, ప్రార్థన చేసి ముగించాడు. అప్పుడు చేపకు చెప్పాడంట దేవుడు, ఓ చేప, ఓ తిమింగలమా, యోనాను మళ్ళీ ఒడ్డు మీద కక్కే అన్నాడంట. యోనాను తీసుకెళ్ళి కక్కేసింది. మళ్ళీ పని ప్రారంభం అయ్యింది. హల్లెలూయా చెప్పండి. మెలకు వచ్చిన తర్వాత పని ప్రారంభమయ్యింది. ఆత్మీయ జీవితంలో మెలకు వచ్చిన తర్వాత జరిగేది ఏంటో తెలుసండి, దేవుడు చెప్పిన వదిలేసిన పనిని వినాలి. ఇప్పుడు దేవుడు చెప్పిన పనిని వదిలేశాడు. ఆ వదిలేసిన పనిని మళ్ళీ పట్టుకుంటున్నాడు. ఆ పనిని మరలా ఇదిగో ఇప్పుడు ఉత్సాహంగా చేస్తున్నాడు. ఒకప్పుడు అవిధేయతతో పారిపోయాడు, పని చెప్తే చేయలేదు. ఇప్పుడు పని చేయడానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు మెలకు కలిగినోడు మాట వింటాడు. ఇప్పుడు మాట వినడానికి వచ్చాడు. ఇప్పుడు చేప కక్కేసింది, ఇంకా జీవితమే లేదనుకున్నాడు. కానీ ఇప్పుడు కొత్త జీవితం వచ్చింది. ఇప్పుడు మెలకు వచ్చిన తర్వాత నూతనంగా మారిపోతాడు మనుష్యుడు. హల్లెలూయా. మెలకు వచ్చిన తర్వాత మనుషుడు దేవుని మాటకు లోబడతాడు. ఇప్పుడు మెలకు వచ్చిన తర్వాత, దేవా నువ్వేం చెప్తే చెప్పు, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానంటాడు. నీ జీవితంలో మెలకు లేనంత వరకు నువ్వు ఎలాగుంటావు తెలుసా? పాస్టర్ గారి మాట కూడా లెక్క చేయను, సేవకుడి మాట, దేవుడి మాట, దేవుని వాక్యం మాట వినవు. అవిధేయత ఎప్పుడైతే నీలో మెలకు వస్తుందో, ఆ మెలకు వచ్చిన తర్వాత ఇప్పుడు దేవుని మాట, ఒక దైవజనుడి మాటే దేవుడి మాటగా ఎంచుకుంటావు. ఆరాధన మానవు, సంఘం మానవు, ఏ కూటం మానవు. మెలకు లేకపోతే నీ జీవితంలో, ఆత్మీయమైన జీవితంలో నిద్ర ఉంది. ఇంకా ఆత్మీయ నిద్ర, ఆత్మీయ మత్తు ఉంది. ఆ మత్తు ఉన్నప్పుడు, ఆ మత్తులో నువ్వు ఉంటే నీ ఇల్లు, నీకు, నీ కుటుంబానికి శ్రమ సంభవించబోతుందని ప్రభు చెప్తున్నాడు. అందుకని దేవుని బిడ్డలారా, నీవు దేవుని సన్నిధిలో ఉన్నావా, మెలకు తెచ్చుకొని ఉండాలి. ఇక్కడ మాత్రమే కాదు, ఇక్కడ ఎలా ఒళ్ళు దగ్గరెట్టుకొని వాక్యం వింటున్నామో అలాగే ఇంటి దగ్గర ఉన్నా కానీ, అమ్మో దేవుని సన్నిధి నా దేవుడు అనే ఒక మెలకు నీ జీవితంలో ఉండాలి. అది లేకపోతే నీ జీవితంలో ఎన్నో కష్టాలు పడిపోవలసిన పరిస్థితులు వస్తాయి. ఆ ఎస్తేరు చూడండి, నేను నశిస్తాను. మెలకు కలిగిన జీవితం కలిగిన వారు అలాగే ఉంటారు. మొర్దెకై ఆమెను మేలుకొలిపాడు, ఒక్క మాటతో గుచ్చాడంతే. ఏమన్నాడో తెలుసండి? మొర్దెకై అంటే వాళ్ళ బాబాయ్. ఒకప్పుడు దాసురా, ఆ దేశంలో పరాయి దేశం నుండి ఆమెను ఎత్తుకొచ్చేసారు. అలాంటి కన్యకల్ని దండెత్తి తీసుకొచ్చేసారు.
వాళ్ళని దాసులుగా పట్టుకొని తీసుకొచ్చారు. ఆ దేశంలో ఒక దాసురాలు ఇప్పుడు ఆమె. అలాంటి దాసురాలు ఇప్పుడు రాణిగా అయ్యింది దేవుని మహాకృప చేత. హల్లెలూయా. దేవుని కనుదృష్టి ఆమె మీదకి వచ్చింది కాబట్టి ఆ దాసురాలు కాస్త రాణి అయ్యింది. రాణి అయ్యాక ఇప్పుడు ఆమె కుటుంబస్తులందరికీ శ్రమ సంభవించింది. ఆమె అలా కూర్చోలే, సింహాసనం మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఊపుకుంటూ, అమ్మయ్య దేవుడు నాకు మంచిది ఇచ్చాడు, దేవుడు నాకు మంచిది ఇచ్చాడు, మంచి పొజిషన్ ఇచ్చాడు, మంచి పోస్ట్ ఇచ్చాడు, మంచి ఉద్యోగం ఇచ్చాడు అని అనుకోని దేవుడిని స్తుతించడమే తప్ప అసలు ఎందుకు ఇచ్చాడు ఏమైనా అర్థమవుతుందా? మెలకువలేదు ఆ విషయంలో. అప్పుడు ఆమె బాబాయ్ వచ్చి, అమ్మ నిన్ను పెంచి పెద్ద చేసి ఈ యొక్క రాజ్యానికి రాణిగా దేవుడు ఎందుకు చేశాడో తెలుసా? చూడండి ఆ మాట. యోనా గ్రంథం 4వ అధ్యాయం. యోనా గ్రంథం 4వ అధ్యాయము 12 ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 12-13 వచనాలు. 12-13 వచనాలు. మొర్దెకై చెప్తున్నాడు, అంటే ఆమె బాబాయ్ చెప్తున్నాడు ఇప్పుడు ఎస్తేరుతో, రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నువ్వు తప్పించుకొందువని నీ మనసులో నువ్వు అనుకోకు. ఇగో సరైన సమయం వచ్చిందమ్మా ఎస్తేరు. ఈ సమయంలో గనక నువ్వు ఏమీ మాట్లాడకుండా మౌనంగా అయిపోతే, నువ్వు మాట్లాడకుండా మౌనం అయిపోయావనుకో, యూదులకు సహాయము విడుదల ఇంకో దిక్కు నుండి వస్తాయి కానీ నీవు నీ ఇంటి వారు మాత్రం నశించిపోతారు చూసుకో అని ఒక హెచ్చరిక చేశాడు అంతే. హల్లెలూయా చెప్పండి. ఆమెను కనలేదు కానీ మొర్దెకై పెంచి పెద్ద చేశాడు. ఈ మొర్దెకై దగ్గరుండి ఆమె ఏదో అలాగా లోకంలో కలిసిపోవలసిన మనిషినే పట్టుకొని పెద్ద చేసి ధైర్యపరిచి, స్వయంవరానికి రాజుగారి భార్య మాట వినకపోతే రాజుగారు ఇంకో పెళ్లి చేసుకుందామని యవన కన్యకలందరినీ రమ్మని రాజుగారి అంతఃపురానికి రమ్మంటే, ఆ అంతఃపురానికి వెళ్ళే కన్యకల్లో నువ్వు కూడా ఉండాలమ్మా, నువ్వు రాజుగారి అంతఃపురంలోకి వెళ్ళాలి, ఆ లైన్లో వెళ్ళాలి నువ్వు కూడా. లేదు బాబాయ్ నేను ఇగో పలానా అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను, లేకపోతే పలానా పని చేసుకుంటాను నేను, అది కదమ్మా, ఇవన్నీ కాదు, నువ్వు రాజుగారు అంతఃపురంలో ఉండాలమ్మా, రాజుగారితో ఉండాలమ్మా అని నచ్చజెప్పి ఆమెను పెంచి పెద్ద చేశాడు. అంటే ఎవరితను? దైవజనుడు. దైవజనుడికి సాదృశ్యం. ఒక విశ్వాసిని పెంచి పెద్ద చేసి అన్ని విధాలుగా లోకంలో పడి చెడిపోతున్న నిన్ను పట్టుకొని మళ్ళీ వాక్యమైన కొరడాతో కొట్టి 2 దెబ్బలేసి నిన్ను తీసుకొచ్చి నిన్ను మళ్ళీ ఆ రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసయ్యకి వధువుగా నిన్ను మార్చాలి సంఘాన్ని. అలా తయారు చేస్తే ఇప్పుడు ఒక స్థితికి వచ్చాక నిమ్మకి నీరెత్తనట్లు ఏమంటే నశించిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉంటే, నీ పాటికి నువ్వు ఏదో నీ ముద్ద నువ్వు తింటున్నావు, నీ పాలు నువ్వు తోడెట్టుకొని నువ్వు పెరుగు చేసుకుని తింటున్నావు, తాగుతున్నావు, అంతా నీ మట్టుకు నువ్వే చూసుకుంటున్నావు. మరి నశించిపోతున్న ఆత్మలు ఉన్నాయి. వారి కొరకు విజ్ఞాపన చేసేవాళ్ళు ఎవరో? వారి కొరకు రాజు దగ్గర మనవి చేసేవాళ్ళు, మొరపెట్టేవాళ్ళు ఎవరమ్మా? నువ్వే కదా అలా చేయగలవు. సంఘం అలా చెయ్యాలంటండి. సంఘము నశించిపోతున్న ఆత్మల కొరకు విజ్ఞాపన చెయ్యాలి. సేవకుడు విశ్వాసుల్ని విజ్ఞాపన చేయటానికి సిద్ధపరచాలి. కానీ సంఘంలో ఎవరు విజ్ఞాపన చేస్తలేదు నశించిపోతున్న ఆత్మల కొరకు. ఇక్కడ అదే జరుగుతుంది. యూదులందరి కొరకు నువ్వు రాజుగారిని వేడుకోవాలి కదా. నీకు ఎందుకు ఆ స్థానం ఇచ్చాడు? ఎందుకు నిన్ను భార్యగా చేసుకోవడానికి ఎందుకు నిన్ను సంఘంలో పెట్టాడు? ఎందుకు నిన్ను సంఘముగా కట్టాడు దేవుడు? నీ మట్టుకు నువ్వు ఆశీర్వదించబడి ఆశీర్వాదాల మూట పట్టుకెళ్ళి ఆ ఉద్యోగమైనా, ఆ పిల్లల భవిష్యత్తు అయినా, లేదంటే ఆ ఇల్లు అయినా, పొలమైనా, పెళ్ళైనా అన్నీ అనుభవించడానికా? కాదు. నిన్ను దేవుడు ఎందుకు తీసుకొచ్చుకున్నాడో తెలుసా? ఇదిగో లోకములో నువ్వు ఎలా లోపలికి వచ్చావో, ఎలా సంఘములోకి వచ్చావో, ఇప్పుడు సంఘము వెలుపట చాలామంది ఉన్నారు. ఇతరులు నిద్రలో ఉన్నారు. వాళ్ళు మేలు కొలపాలి కదా, వారిని తట్టాలి కదా, వారిని రక్షణలోకి తీసుకురావాలి కదా, వారందరినీ ప్రభువు దగ్గరికి నడిపించాలి. నీ రాజు నీ ప్రభు దగ్గరికి వారిని కూడా తీసుకురావాలి కదా. నువ్వేం చేస్తున్నావు? ఒకవేళ నువ్వు మొరపెట్టకపోతే ఇంకొకరు మొరపెడతారు, కానీ నువ్వు నశించిపోతావు అని హెచ్చరిక చేశాడు. వెంటనే మేలుకొంది, 3 రోజుల ఉపవాస ప్రార్థన మొదలెట్టింది. హల్లెలూయా చెప్పండి, గట్టి చెప్పండి.
మరి ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థన ఎందుకు? సంఘం అంతటికేనే నీరసమనో, బలహీనతనో, ఇంకోటి ఇంటి దగ్గర కాళ్ళు జాపి పడుకోవడం కోసం కాదండి ఉపవాస కూటాలు. నేను ఇంతకు మొదట్లోనే చెప్పాను, ఉపవాస కూడికలు సంఘానికి. అందుకని అందరూ ఉండాలి, అన్ని పనులు అన్నీ మానుకోవాలి. ఏమంటే పశువుల ఉపవాసం అంటే ఆ దేశంలో పశువులకు కూడా యోనా వెళ్ళిన ఆ నినివే పట్టణానికండి ఒక మాటే చెప్పాడు, ఇదిగో దేవుడు ఉగ్రత మీ మీదకి రాబోతుంది అన్నాడు. అంతే. ఆ ఊర్లో పుట్టిన పసిబిడ్డ మొదలుకొని ఏమండి పశువులేంటి రాజుగారి వరకు కూడా అందరూ నేల మీదకి కూర్చొని గోనెబట్ట కప్పుకొని బూడిదలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. 3 రోజులు ఉపవాసం ఉన్నారు. వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనకి దేవుడు హృదయం కరిగి వాళ్ళకి నాశనం రాకుండా తప్పించాడు దేవుడు. హల్లెలూయా చెప్పండి. వాళ్ళకి కీడు రాకుండా తప్పించాడు. పశువులను కూడా నీళ్లు తాగనివ్వలేదంట. పశువులకు కూడా నీళ్లు పెట్టకుండా ఉండే అంత కఠినమైన ఉపవాసం చేశారంట వాళ్ళు. మరి ఉపవాసం అంటే ఏంటండి? ఉప్మా తినేసి ఉపవాసమా? అది ఇది తినేసి ఉపవాసం కాదు. ఇంకేం తినకూడదు. ఉపవాసం అంటే 3 రోజులు కఠినంగా ఉపవాసం ఉండాలి. అప్పుడు దేవునికి మహా కనికరం నీ ఇంటి వారందరి మీదకి దిగి వస్తుంది. రాజుగారు ఎలాగైతే కనికరించి అదిగో ఎస్తేరు మనవి ఆలకించి, ఎస్తేరు ఏది చెప్పితే అది ఆలకించి, ఎస్తేరు అడిగిన దానికల్లా తలూపి రాజుగారు సరే అమ్మా నువ్వు కోరిందంతా నీకు నేను చేస్తాను అన్నాడు రాజుగారు. ఇక్కడేమో దేవుడు అదిగో 3 రోజులు యోనా చెప్పిన ఒక్క మాటే వాళ్ళందరూ ఆలకించి వెంటనే భయభక్తులు తెచ్చేసుకొని, దేవా కనికరించయ్యా, సింహాసనం మీద ఉన్నవాడు కిందకి దిగిపోయాడు, మంచం మీద ఉన్నవాడు కిందకి దిగిపోవాలి. ఇప్పుడు చతికిలు పడి కూర్చునేది కాదు ఈ ఉపవాస కూటాలు. దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ఇప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. ఇప్పుడు ఉపవాసం ఉండాలి. పిల్ల జల్ల అందరూ, ఏదో మీరు ఒక్కరే ఇంటికి ఒక్కరే ఉపవాసం కాదు, ఇంట్లో అందరూ ఉపవాసం ఉండాలి. ఆ రోజుల్లో పశువులకు కూడా నీళ్ళు ఇవ్వలేదు. ఏడుస్తున్న పిల్లకు కూడా తల్లి పాలు ఇవ్వలేదు. అంత ఉపవాసంతో అలా దేవుణ్ణి వేడుకొనగా దేవుని హృదయం కరిగిపోయింది. అంటే నీ జీవితంలో ఉన్న కఠినమంతా తొలగిపోయింది. ఇంకా దరిద్రం పోయిందంతే. నువ్వు కఠినంగా ఉపవాసం ఉండు, దరిద్రత తొలగకపోతే నన్ను అడగండి. నీ భర్త మారకపోతే నన్ను అడుగు. నీ పిల్లల మార్పు రాకపోతే నన్ను అడుగు. కఠినంగా ఉపవాసం ఉండు. వారు రావాలి ఎలాగైనా పట్టుదలతో. సమయానికంటే ముందే వచ్చి ఇక్కడ మోకాళ్ళేసి కన్నీరు కారుస్తూ ఉండు. దేవుడు ఎందుకు కార్యాలు చేయడం అడుగుదాం ప్రభుని. ఆలస్యంగా రావటం, ఒక కోటానికి వచ్చి ఇంకో కోట మానేస్తే ఇంకెప్పుడు చేస్తాడు దేవుడు? నీకే లక్ష్యం లేదు, నీకే బాధ్యత లేదు, ఇంక దేవుడు ఎందుకు పూచుకుంటాడు ఆ పనిలో? అందుకే మెలకు తెచ్చుకోవాలి దేవుని బిడ్డలారా. మెలకు తెచ్చుకొని దేవుని సన్నిధిలో దేవా అని ప్రభు పాదాలు పట్టుకుంటే ఈ ఉపవాస కూటాలు నీకు బహు ఆశీర్వాదంగా ఉండబోతున్నాయి. ఆమేన్ చెప్పండి. నా దేవుని బిడ్డలారా, ప్రభు చెప్తున్నాడు, నిర్లక్ష్యంగా వండుకో, నిద్రమత్తుగా వండుకో. నిద్రమత్తులో ఉన్నటువంటి యోనా వలన ఎంత కష్టం, ఎంత నష్టం, ఎంత నాశనం వచ్చిందో చూసాం కదా. ఇప్పుడు మెలకు వచ్చిన తర్వాత దేవుని మాట ప్రకటిస్తున్నాడు. దేవుని మాటను పట్టుకున్నాడు. వెళ్ళి ఒక్క మాట చెప్పాడంతే. మెలకు కలిగినోడు ఒక్క మాట చెప్పినా ప్రయోజనమే. మెలకు కలిగిన తర్వాత ఒక్క మాటకే ప్రజలందరికీ పశ్చాత్తాపం వచ్చేస్తుంది. దేవా క్షమించయ్యా అంట. ఇప్పుడు మనం ఆత్మీయ జీవితంలో మెలకుగా ఉన్నామనుకోండి, నువ్వు ఒక్క మాట నీ భర్తతో మాట్లాడు, నీ భార్యతో మాట్లాడు, నీ పిల్లలతో మాట్లాడు, దెబ్బకి వాళ్ళు నీ మాట అనకపోతే నన్ను అడుగు. ఆత్మీయ జీవితంలో మెలకు తెచ్చుకొని దేవుని సన్నిధిలో ప్రాధేయపడి కన్నీరు విరుడ్చు. ఇంటికి వెళ్ళాక మళ్ళీ మంచం ఎక్కి పడుకోకుండా మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. వాళ్ళతో మాట్లాడతాడు దేవుడు. హల్లెలూయా. నీ కోటానికి కాకపోతే సాయంత్రం కోటానికైనా వాళ్ళు నీతో పాటు కలిసి వస్తారు. అలాగా నీ ఇంటి వారిని దేవుని సన్నిధికి సమకూర్చుకోవాలి. బయట లోకములో నాశనం ఉంది, లోకములో విపత్తులు ఉన్నాయి, లోకములో శ్రమలు, కష్టాలు, సాతానుగాడు వలలు పట్టుకొని తిరుగుతున్నాడు, ఎవరి మీద వలేసి పట్టేద్దామా అని. నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ ఇంటి వారు ఆ వల్ల చిక్కుకోకుండా ఉండాలంటే నీ ఇంటికి వెళ్ళి నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేయి. దేవుడు నీతో పాటు వాళ్ళని కూడా తీసుకొస్తాడు ఇక్కడికి. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒక బాధ్యత తెచ్చుకో, ఒక మెలకు తెచ్చుకో. ఇప్పటికే రోజులు తరబడిపోతున్నాయి, రోజులు దొర్లిపోతున్నాయి. ఇంకెప్పుడు నీ ఇంటి వారికి ఎప్పుడు రక్షణ వస్తుంది?
నశించిపోతున్న ఆత్మల కొరకు ఎప్పుడు వేడుకుంటావు? ఆ ఎస్తేరు అలాగే ఏదో వచ్చింది కదా, సుఖంగా కులాసగా ఉంది. కులాసగా ఉండే రోజులు కాదు ఇవి. ఇవేంటో తెలుసండి, మొరపెట్టే రోజులు ఇవి, విజ్ఞాపన చేసే రోజులు ఇవి. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చేతులు ఎత్తండి అమ్మా. హల్లెలూయా. సైతన్ గడు చేతులు ఎత్తనివ్వడు. చూడండి, ఇక్కడ ఎస్తేరు ఆ రాజుగారి దగ్గర విజ్ఞాపన చేయటానికి మొర్దెకై ఒక దైవజనుడు ఒక మాట గట్టిగా గద్దించాడు. దెబ్బకే మెలకు వచ్చింది. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములని వాక్యంలో వ్రాయబడింది. శిక్షార్థమైన గద్దింపులు. ఈ గద్దింపు నీకు శిక్షగా, నీకు కఠినంగా అనిపించినా కానీ నీకు జీవ మార్గం చూపెత్తాయి ఈ మాటలు. నీవు నీ కుటుంబం రేపు రానున్న ఉగ్రతలో ఉండరు, నాశనములో చిక్కుకోవు, తప్పించబడతావు, దేవుని రాజ్యానికి చేరుకుంటావు. అందుకే దేవుని బిడ్డ, నీవు దేవుని సన్నిధిలో మెలకువ కలిగిన వ్యక్తిగా ఉండాలి. మెలకువ తెచ్చుకోవాలి. ఇకనైనా ఏదో ఎప్పుడు చేసే ఆ 2 నిమిషాల ప్రార్థన, ఆ 5 నిమిషాల ప్రార్థన కాదు. ఇక నీ ప్రార్థన మారాలి. మెలకువ వస్తే ప్రార్థన మారాలి. మనుషులందరి కొరకు విజ్ఞాపన చెయ్యాలి. ఇక నీ ఇంటి వారి కొరకు ప్రార్థన చెయ్యాలి. నీవు ఏదో మీ ఇంటి వారిని మేము కన్నట్టుగా మాకు ఆ భారం దేవుడు పెడుతున్నాడు, కానీ మీకే మీ ఇంటి వారి నిమిత్తం భారం ఉండలేదు. కొంతమందికి భారం ఉండలేదు. భారం ఉంటే ఈ పాటికి ఎప్పుడో వచ్చేసిన వాళ్ళు. మెలకు వచ్చుంటే నీకు ఎప్పుడో వచ్చి నీతో పాటు రక్షణ పొందిద్దరు వాళ్ళు కూడా. హల్లెలూయా. నీకు భారం ఉండాలి. నీకు మెలకు రావాలి. మొదట నువ్వు మెలకు తెచ్చుకునే వరకు కూడా నువ్వు మత్తులో ఉన్నట్టే. నిద్ర మత్తు, ఇంకా నిద్రపోతున్నావు. నిద్రపోతుంటే ఇదిగో ఏదో ఒక రోజు ఆపద హఠాత్తుగా వచ్చి పడుతుందంట. అలాంటి ఆపదలో చిక్కుకోకూడదని ప్రభు ముందుగా ఈ ఉపవాస కూటాలు పెట్టి నీకు హెచ్చరిక తెలియపరుస్తున్నాడు. ఇంకా 5 కూడికలు ఉన్నాయి. ఈ 5 కూటాలని సద్వినియోగం చేసుకొని నీ ఇంటి వారు ఎలాగైనా ఈ కూటాల్లో రావాలి, అందరూ ఉండాలి అని నువ్వు రోషంగా పోరాడితే దేవుడు వాళ్ళు తీసుకొస్తాడు. అవసరమైతే ఆఖరి కూడికలోనైనా, హల్లెలూయా చెప్పండి. ఇందాక ప్రార్థన చేశారు, ఆఖరి కూటలోనైనా రావాలి, బాప్తిసం పొందుకోవాలని మీరే అనుకుంటా. ఆఖరి కూటలోనే. అవును, మరి దేవుడు చేస్తాడు. ఒకవేళ ఆఖరి కూటానికి వచ్చారనుకోండి, ఆ ఆఖరి కూటలోనే దేవుడు దర్శించవచ్చు. అలాగని ఆఖరి కూటం వరకు వాళ్ళని ఎందుకు అలాగ ఉంచాలి మనం? ఇప్పుడు జరగబోతున్న 2వ కూటం నుండే వాళ్ళని తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. కాళ్ళు ఏళ్ళు పట్టుకొని వాళ్ళని ఏదో రకంగా బ్రతుకులా రండి, మన కొరకే ఏర్పాటు చేయబడిన కూడికలు. ఈ కూడికల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. ఉపవాసం ఉందాం, మీరు రక్షణ పొందాలి అని ఇంట్లో వాళ్ళకి చెప్పుకొని, నయానో భయానో చెప్పుకొని తీసుకొచ్చుకొని, ఏమంటే కలిసి వచ్చేదానికైతే తీసుకెళ్ళమా మనం? ఏదైనా మనకు లాభం కలిగే ప్రాంతానికైతే కుటుంబ సమేతంగా వెళ్ళమా? ఓ పెళ్లి పిలిస్తే ఆ కుటుంబం అంతా వెళ్తాం కదా తినటానికి. ఇచ్చేదేమో 100-200 రూపాయలు బహుమతి ఇచ్చి ఆ కుటుంబం ఇంటిని 10 వెళ్ళి తినేసి వస్తారు బయట. ఇప్పుడు మనం అవన్నీ కాదు. ఇదిగో దేవుని సన్నిధికి ఒక విందు. నేను చెప్పనా, ఉపవాస ప్రార్థన అనేది ఒక విందు లాంటిది దేవుని సన్నిధిలో. అర్థమైతే హల్లెలూయా చెప్పండి. ఉపవాస దినం అనేది దేవుని సన్నిధిలో విందు భోజనంతో సమానం. ఇది ఒక విందులాగా ఆరగించాలి. విందు, ఒక పండగ ఉపవాసం అనేది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సమయాన్ని చాలా విలువగా ఎంచండి. ఈ కూడికలను విలువగా ఎంచండి. ముఖ్యంగా ఇదిగో నీవు మెలకు తెచ్చుకోవాలి. యోనా మెలకు వచ్చిన తర్వాత ప్రాణాన్ని కూడా లెక్క చేస్తలేదు. యోనాకి మెలకు వచ్చిన తర్వాత ఒక మాట చెప్తున్నాడు, ప్రజల్లో మార్పు వస్తుంది. అక్కడ ఎస్తేరు మెలకు వచ్చిన తర్వాత అదిగోండి రాజుగారి దగ్గర వెళ్ళి విజ్ఞాపన చేస్తుంది, నా యూదులందరినీ మీరే కాపాడాలని. నశించిపోతున్న ఆత్మలన్నీ ఎంతోమంది అండి, వాళ్ళందరి కొరకు మనం విజ్ఞాపన చేయగలుగుతాం. మెలకు తెచ్చుకుందాం. మనం ఆత్మీయ జీవితంలో రోషం తెచ్చుకుందాం. జాగ్రత్త పడదాం. ఇక మీదట అమ్మో నేను ఎలాగుంటే ఇంతవరకు ఇలా నష్టాలు వచ్చినాయి, ఇక మీదట ఎలా ఉండకూడదు. అలా అనుకోవడమే మెలకుగా ఉండటం. హల్లెలూయా చెప్పండి. అలా అనుకోవడమే మెలకుగా ఉండటం. ఇక మీదట చర్చి మారను, ఉపవాస కూటాలు మారను, నేను వెళ్ళిపోవాలి నా దేవుని సన్నిధికి, అలా అనుకోవడమే మెలకుగా ఉండటం. కాబట్టి నా దేవుని బిడ్డలారా, ఈ మాటలు సద్వినియోగం చేసుకోండి. దైవ సేవకులు రాబోతున్నారు. ప్రభు మాట్లాడతాడు, ప్రభు దర్శిస్తాడు. దేవుడి మాటలు మన వినికిలో దీవించును గాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం. మోకరి